స్టార్ట్ ప్లీజ్. అందరికీ శుభ సాయంత్రం అండి. జీవితం అనేది మార్చుకుంటేనో లేదా నేర్చుకుంటేనో మాత్రమే మారదు. దాన్ని మనం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉండాలి. అప్పుడే జీవితంలో మార్పైనా, ఓర్పైనా, నేర్పైనా ఏవైనా సరే మనకు లాభసాటిగా మారుతాయి. ఇంత చక్కటి వేదికను సృష్టించిన గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇన్ని సంవత్సరాలుగా ముందుండి నడిపిస్తున్న ఎన్విపి మాధవ్ మేడం గారికి, అలాగే నేషనల్ సెక్రటరీ ఆర్కే సార్ గారికి, అలాగే సలహాలు సూచనలు అందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తున్న మహేంద్ర సార్ గారికి, అలాగే నిజమైన హీరోస్ ఫ్రంట్ వారియర్స్ మెంటర్స్కి, అలాగే బ్యాక్గ్రౌండ్లో చక్కటి పోస్టర్స్ చేస్తూ ఇంత మంచి క్లాసెస్ని అందించడానికి కలర్ఫుల్గా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న డాక్టర్ మానస మేడం గారికి, దాంతోపాటు ఎంత బిజీగా ఉన్నా డ్యూటీలో ఉన్న సార్ వీలు చూసుకొని సపోర్ట్ చేస్తున్న కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్ సార్ గారికి, అన్నిటికీ మించి పట్టుగొమ్మల్లా వ్యవహరిస్తున్న కోమెంటర్స్కి, ఇలా ప్రతి ఒక్కరికి భగవద్గీత శ్లోకంతో మిమ్మల్ని అలరిస్తున్న మన కైలాస శ్రీధర్ సార్ ఘంటసాల గారికి, ఇలా ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ని అందిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు లేకుంటే ఏదీ లేదు, మీరుంటేనే అన్నీ ఉంటాయి. ఇంత చక్కటి డిసిప్లిన్ కనబరుస్తున్న అద్భుతమైన వ్యక్తులకు, శక్తులకు, ఈ యొక్క పార్టిసిపెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యొక్క TTTWS 200 హైదరాబాద్ బ్యాచ్ తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, మరొక మంచి చక్కని కథలతో నిండిన క్లాస్కి స్వాగతం. ఒక మంచి చక్కటి భగవద్గీత శ్లోకంతో మొదలు పెడదామండి. అసంశయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తుయతతా సఖ్యో వాక్తుముపాయతః. మనసును వశపరచుకొని పురుషులకు యోగ సిద్ధి కలుగుట కష్టము. వశమునందు ప్రయత్నశీలుడై పురుషులకు సాధన ద్వారా సహజముగా యోగము సిద్ధించును అని నా అభిప్రాయం. కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఈ యొక్క శుభ సాయంత్రానికి మరొకసారి స్వాగతం పలుకుతూ, ఒక మార్పు కోసం మంచి మాట. కష్టాలు మనిషిని పడగొట్టడానికి రావు, నిలబెట్టడానికే వస్తాయి. ఎలాగంటే ఒక మొక్క మహావృక్షం అవ్వడానికి కష్టపడుతుంది, కానీ ఒక్కసారి మహావృక్షం అయ్యాక నిఠారుగా నిలబెడుతుంది, నలుగురికి నీడనిస్తుంది. అందుకే ఎప్పుడూ కష్టాలకు బాధపడకండి. కష్టాలు మన శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికే వచ్చాయనుకొని వాటిని అవకాశాలుగా మార్చుకొని శిఖరాన్ని అధిరోహించండి. ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్, ఒక అద్భుతమైన వ్యక్తి. ఇన్ని రోజులు జరిగిన సెషన్లోకెల్లా ఈ సెషన్ మనం ప్రత్యేకంగా చూస్తాం. మనం ఒక సెషన్ స్టార్ట్ చేయే ముందు, ఒక వ్యక్తి గురించి మనం చెప్పే ముందు ఒక కథను మనం చెప్తూ ఉంటాం. అలాంటి కథలు చెప్పడానికి ఈరోజు స్టోరీస్ టెల్లింగ్ చెప్పడానికి వస్తున్నటువంటి మన యొక్క స్పీకర్ గారి గురించి చిన్న పరిచయం చేయబోతున్నాను. వీరు మధురానికి అతి మధురమైనటువంటి వ్యక్తి, ప్యాషనేట్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ and educator with a deep interest in empowering individuals of all ages to achieve their fullest potential. Sir conducted many sessions to train the youth and children like Young Minds, Effective Public Speaking and TTTWS, so many batches. Sir worked as mentor for so many batches and in charge for Maduram team. Now he is working as in charge for Kurnool team. Maduram team lo ఒక మంచి వ్యక్తిగా మా అందరికీ వెన్నుదన్నుగా ఉండి మధురానికి మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈరోజు మనందరికీ సెషన్ ఇవ్వడానికి వస్తున్నటువంటి సార్ గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నట్టయితే, సార్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో ఎక్స్పర్ట్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వారి యొక్క డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వర్క్షాప్ను కండక్ట్ చేసి ఎంతో మందికి ఒక మంచి ప్లాట్ఫామ్ను అందించి వారి యొక్క జీవితాల్లో ఉన్నత స్థితిని చేరుకోవడానికి వారి యొక్క సెషన్స్ ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా conducting Life is Beautiful training sessions for audiences over 10,000 participants.
మెంటారింగ్ ఇన్ మెనీ TTTWS బ్యాచెస్ అండ్ EPS బ్యాచెస్. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే 8 జిల్లాల్లో దాదాపు 30,000 మంది యువతకు తన యొక్క సెషన్స్ ద్వారా మోటివేషన్ కల్పించారు. అంతేకాకుండా వాళ్ళ జీవితాల్లో సక్సెస్ కావడానికి మోటివేషనల్ కంటెంట్ను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా, తర్వాత తన యొక్క వాట్సాప్ ఛానల్ ద్వారా వారు ప్రసారం చేస్తూ ఉన్నారు. దాంట్లో కంటెంట్ క్రియేట్ చేయడము, స్టోరీ టెల్లింగ్, కొలాబరేటింగ్ విత్ నెట్వర్క్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ టు డెవలప్ ఎంగేజింగ్ యూట్యూబ్ కంటెంట్ రిలేటెడ్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్. అంటే ఎన్నో విషయాలను, ఎన్నో కొత్త కొత్త కంటెంట్ను క్రియేట్ చేసి ఎంతో మందికి అందిస్తున్నటువంటి ఈరోజు స్పీకర్ ఎవరో కాదు, మహేంద్ర బాహుబలి అని అంటాం, మహేంద్ర కోటకొండ గారు. సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ద డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ రమణ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొదటగా TTTWS 200 బ్యాచ్ మధురంలో అవకాశం అందుకున్న మీ అందరికి మొదటగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేది గొప్పది, అందులో మధురం టీం అనేది మరింత గొప్పది. ఇప్పటికే దాదాపు మీకు చాలా క్లాసులు అయిపోయాయి, మీరు ఇప్పటికీ చాలా క్లాసులు విన్నారు కూడా. విని ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని మీ యొక్క ఫీడ్బ్యాక్ ద్వారా ప్రతిరోజు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం. అంత చక్కటి ప్లాట్ఫామ్లో చాలా మందికి అవకాశాలు ఇస్తామంటుంటే కూడా కనీసం ఒక 20-30 మందికి కాల్ చేసిన తర్వాత మీలాంటి ఒకే ఒక గొప్ప వ్యక్తి దొరికాడు. అందుకోసం మొదటగా మీ అందరికీ అభినందనలు. కానీ అంత గొప్ప వ్యక్తులు కదా, ఈరోజు ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పడానికి మీ ముందుకు మీ స్పీకర్ వస్తే, ఇంత గొప్ప పర్సనాలిటీస్ చూడడానికి నేను వస్తే వీడియో స్టార్ట్ చేసుకుంటే ఎలా? హరిత మేడం గారు లాగా, రఫీక్ గారు లాగా, సౌజన్య మేడం గారు లాగా, లిఖిత మేడం గారు లాగా చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు కదా. చాలా తక్కువ మంది మాత్రమే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఆన్ చేసుకుంటే బాగుంటుంది. 200 బ్యాచ్లో చేరడం చాలా బాగుంది సార్ అని చెప్పిన మా ఫ్రెండ్ భక్త సార్ కానీ, అదే బ్యాచ్లో అదే టీంలో E5లో ఉన్న సాయిబాబు గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. శ్రీను కంబాల గారు చాలా చక్కగా ఆ బ్యాక్గ్రౌండ్లో పెట్టినటువంటి లోగో అద్భుతంగా ఉంది. వీళ్ళందరూ కూడా దయచేసి మీరు ఇంట్లో ఉంటే మాత్రమే వీడియోస్ ఆన్ చేసుకొని చక్కగా ఈ క్లాస్ వినే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది కదా. చేసుకుంటారని ఆశిస్తూ, ఎక్కడైనా జర్నీలో ఉంటే మాత్రం మీరు జస్ట్ వింటూ కూడా ఎంజాయ్ చేయండి. జర్నీలో ఉన్నప్పుడు మీ ఫోకస్ అంతా జర్నీనే పెట్టండి. కానీ ప్రతిరోజు క్లాసు ఇలాంటి ఒక 28 డేస్ అని చెప్పాం కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వీడియోస్ ఆన్ చేసుకొని వినే ప్రయత్నం చేయడానికి ఎక్కువ అవకాశంగా చూసుకుంటారని కోరుకుంటూ, ఈ బ్యాచ్ సంబంధించినటువంటి NVP మేడం గారికి, ఇన్ఛార్జ్ గారికి, మెంటర్స్కి, కోమెంటర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం. మిత్రులారా, ఇప్పటికే మీకు ఎన్ని క్లాసులు అయిపోయినాయి కాస్త చాట్ బాక్స్లో పెట్టగలుగుతారా? చాట్ బాక్స్లో పెట్టండి సార్. ఒక 7 క్లాసెస్ అయిపోయినాయి, 6 అయిపోయినాయి, నంబరింగ్ చెప్పండి చాలు. 11 సూపర్, దాదాపుగా సగానికి సగం దగ్గరకు వచ్చేసాం. సూపర్, 11 అయిపోయినాయి క్లియర్గా. ఒక 2-3 పెట్టేస్తున్నాం కాబట్టి 11 అని ఎక్కడ డౌట్ ఏం లేదు. 11 అయిపోయాయి. 6 ఎవరు 6 కాస్త లేట్గా జాయిన్ అయ్యారా? ఓకే అండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఈ ఆన్లైన్ క్లాసులు మళ్ళీ తర్వాత అందిస్తాము. ఫస్ట్లో కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటే నో ఇష్యూ. సరే, ఈ 11 క్లాసుల్లో మీకు బాగా నచ్చిన క్లాస్ ఒకటి టైప్ చేయండి. అన్నీ నచ్చింటాయి, చాలా చాలా బాగా నచ్చిన క్లాస్ ఒకటి టైప్ చేయండి. ఏదైనా ఒకటి. టుడే 11th డేనా? ఓకే, సూపర్ అండి, సూపర్. బాగా నచ్చిన క్లాస్ ఏది ఇంతవరకు మీకు? బాడీ లాంగ్వేజ్. హరిత గారు హ్యాండ్ రైజ్ చేయమో ఒకసారి. హరిత మేడం, బాడీ లాంగ్వేజ్ క్లాస్ చాలా చక్కగా ఉందన్నారు. వాయిస్ మాడ్యులేషన్ లిఖిత గారికి, టైం మేనేజ్మెంట్ సంపత్ గారికి. హరిత మ్యామ్, ఆ బాడీ లాంగ్వేజ్ క్లాస్ ఏం బాగా నచ్చిందమ్మా? ఎక్కడ నీకు కనెక్ట్ అయిన విధానం ఏమి? అంటే త్రూ అవుట్ ద సెషన్ రామ్ కమల్ గారు చాలా అంటే కనెక్ట్ అయ్యేలా ఫన్నీగా అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఇంటరాక్టివ్ గా అండ్ చాలా బాగా అర్థమయ్యేలాగా అన్ని సమపాలలో బాగా నచ్చింది నాకు. ఓకే అమ్మా, అన్ని క్లాసులు బాగా నచ్చాయి, ఇది మరీ స్పెషల్ నచ్చింది అంతేనా? స్పెషల్ గా అంతే, అన్ని నచ్చాయి. ఎవ్రీ సెషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. ఎక్సలెంట్. ఇలా చాలా మంది చెప్తూనే ఉన్నారు, టైం మేనేజ్మెంట్ అని, తర్వాత ఆన్ లెర్నింగ్ అని, చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చొచ్చు. చూడండి, వచ్చిన స్పీకరు మీ అందరికి తెలిసిన సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మరింత కొత్త సమాచారాన్ని అందించే ప్రయత్నంలో, మనకు తెలిసిన విషయాలే మరింత కొత్తగా చెప్పే ప్రయత్నంలో మిమ్మల్ని ఆకట్టుకోగలుగుతున్నాం ఖచ్చితంగా. మరి ఈ రోజు కూడా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే సబ్జెక్టు మీ అందరికి తెలుసు. ఎలా? చిన్నగా ఉన్నప్పుడే మనము పుట్టినప్పుడు అమ్మ అన్నం ముద్దలు పెట్టేటప్పుడు చందమామను చూపిస్తే చందమామ కథలు చెప్పింటది. అలాగే అమ్మమ్మ చెప్పిన అలనాటి రాజుల కథలు మీరు వింటూ ఉంటారు.
ఇలా పెద్దగవుతూ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న కూడా మనం కూడా అబద్ధం చెప్పింటాం కదా. ఏం చెప్పింటాం? అమ్మా ఈరోజు జ్వరం ఉంది మా, చూడుమా అంటాం. ఎవడో మనం క్లాస్లోనో ఎవరో చిన్న టెక్నిక్ నేర్చుంటారు. చిన్న ఉల్లిగడ్డల్ని ఇలా సంకల కింద పెట్టుకుంటే వేడెక్కుతుందని అమ్మ తెలియకుండా పెట్టుకొని అమ్మకు చూపించి అమ్మకు కూడా కథ ఎత్తింటాం మనం. సరే మనం అంతా మంచోళ్ళమే అనుకోండి, నవ్వుతున్నారు మీరు చాలా మంది. కొంతమంది మంచోళ్ళు సీరియస్ చూస్తున్నారు, సార్ నేను చెప్పలేదు సార్ అని. అట్లా చెప్పకపోయినా వినింటారు కదా ఇట్లాంటి కథలు. మరి ఇన్ని కథలు విన్న మీకు 11 రోజుల తర్వాత ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని, ఇది ఒక ట్రైనర్కి చాలా ఉపయోగం అని మీకు స్టార్ట్ చేశారు అది క్లాస్. నిజంగా ఉపయోగమా కాదా? ఉపయోగం అయితే యూజ్ఫుల్ అయితే యూ అని టైప్ చేయండి, నాట్ యూజ్ఫుల్ అంటే ఎన్ అని టైప్ చేయండి. ట్రైనర్స్కి కథలు ఎందుకు ఉపయోగం సార్ మనకు అనిపిస్తే ఎన్ అని టైప్ చేయండి. నాకు తెలుసు మీరంతా మంచోళ్ళే, చెప్పాను కదా ముందే. మీరంతా వజ్రాలు 34 మందిని టెస్ట్ చేస్తే కానీ మీరు పైకి వచ్చిన ఒక వజ్రం. మీరు యూ అని టైప్ చేయకుండా ఎన్ అని టైప్ చేస్తారు, నమ్ముతానా? ఖచ్చితంగా యూ అని టైప్ చేస్తారు. సరే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. వీడియో సాయం చేసిన వాళ్ళకి ఈ యాక్టివిటీ. 1 అని చెప్తే రైట్ సైడ్ క్లాప్ కొట్టాలి, రైట్ సైడ్. రెడీనా యాక్టివిటీకి? 2 అని చెప్తే లెఫ్ట్ సైడ్ క్లాప్ కొట్టాలి. 3 అని చెప్తే పైన ఒకసారి క్లాప్ కొట్టాలి, అప్. 4 అంటే మిడిల్. 5 అంటే చక్కగా ఇట్లా చేతులు కట్టుకొని మహేంద్ర సార్ చెప్పే కథలు వినాలి. రెడీనా? 1 గమనిస్తున్నాం మీరు రైట్ ఏదో పర్ఫెక్ట్. 2 3 అమ్మ పైకి, అమ్మ మనోప్రియ పైకి, అమ్మ 3 అంటే పైకి. గోవిందా గోవిందనలా. 4 1 2 3 4 1 2 3 4 1 3 1 2 3 1. దామోదర్ గారు ఈ మాత్రం ఫాస్ట్ ఉంటే చాలండి, మీకు మాత్రం కూర్చోబెట్టి కథలు చెప్తా. కొంచెం ఫాస్ట్ ఉండాలా. 1 ఎక్కడ? యుద్ధాల సైడ్ కదా దామోదర్ గారు, ఆపోజిట్ కదా 1 అంటే, రైట్ సైడ్. పర్ఫెక్ట్. 2 3 4 5 చేతులు పట్టుకోవాలా, కథలు రెడీ అయినట్లుగా. రైట్. థ్యాంక్ యూ. జస్ట్ రిలాక్స్. మనం ఏదైనా సరే ఒక యాక్టివిటీతో చెప్పేటప్పుడు కథని లేదా ఒక సెషన్ని మనమంతా ఒక అటెన్షన్ని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన ముందు నుండి ఆడియన్స్ అందరూ కూడా చాలా చక్కగా ఒక అటెన్షన్లో సార్ ఏమో చెప్తున్నాడు, చిన్న యాక్టివిటీ చేపిస్తున్నాడు అని చెప్పేసి మనం అంతా వినే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మీకు ఆ చిన్న యాక్టివిటీ చెప్పాను. ఈ యాక్టివిటీ ఎప్పుడైనా సరే మీరు ఒక చక్కటి ట్రైనర్ అయిన తర్వాత ఏ స్కూల్ కన్నా వెళ్ళేటప్పుడు ఇటువంటి యాక్టివిటీని ఉపయోగించే లోపల అక్కడ నుండి పిల్లలందరూ కూడా అదే చిన్న గేమ్ లాగా పాల్గొని కొంచెం మీరు చెప్పే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీకు ఆల్రెడీ నా గురించి పరిచయం చేశారు, స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్లాస్ అయిపోయిన ఖచ్చితంగా ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ అవుతారు. ఇక్కడ గమనించండి, మన దేశం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్తో కలిగి ఉన్న దేశం. ఏ మతం ఆ మతానికి గొప్పతనం కలిగి ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే కథలో ఒక చిన్న వ్యక్తి యొక్క మిడిమిడి జ్ఞానానికి మతం మధ్యన వచ్చే చిచ్చులకి కారణం ఎలా చూడండి. మనిషి అంటే ఎలా ఉండాలి, మతాలను ఎలా స్వీకరించాలి అనే విధానంలో ఈ కథ వినండి. వింటే మనం ఏ స్థానంలో ఉండాలో ఆలోచించండి. ఇద్దరు వ్యక్తులు కలిశారంట. ఇద్దరు వ్యక్తులు ఒక ఊర్లో కలిసి ఏం చెప్పుకున్నారో తెలుసా? ఇద్దరు ఇలా ఎదురెదురై, మిత్రమా ఇదే ఊర్లో నీది ఏ ప్రాంతం అంటే, నీది ఒక నగరం ఉంటుంది కదా, ఆ నగరం ఏది? బీసీ కాలనే, ఎస్సీ కాలనే? ఇలా అడిగారంట. ఒకరికొక సమాధానం చెప్పుకున్నారు, నో ఇష్యూ. ఇదే ఇద్దరు వ్యక్తులు కాస్త జిల్లా ప్రాంతానికి వెళ్ళారు. ఒక జిల్లా మెయిన్ ఆ నగరానికి వెళ్ళి నీది ఏ ఊరు, నాది ఏ ఊరు అని అడిగారంట. అదే ఇద్దరు వ్యక్తులు ఒక రాష్ట్ర రాజధానిలో కలిసి నీ జిల్లా ఏది, నా జిల్లా ఏది అని అడిగారంట. దేశ రాజధానిలో కలిసి నీ రాష్ట్రం ఏది, నా రాష్ట్రం ఏది అని అడిగారంట. లక్ష్మీప్రసాద్ గారు చాలా చక్కగా గీతలు గీస్తున్నారండి. కొంచెం ఆపగలిగితే నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ లక్ష్మీప్రసాద్ గారు. జస్ట్ వినే ప్రయత్నం చేయండి చాలు, ఆ వీడియో ఆన్ చేసుకొని. అదే ఇద్దరు వ్యక్తులు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఏమని చెప్తాం? మీది ఏ దేశం? ఇండియానా? నాది కూడా ఇండియనే అని అక్కడ ఇండియన్స్ కలిసిపోయే ప్రయత్నం చేస్తాం మనం అంతా కూడా. ఇక అదే ఇద్దరు వ్యక్తులు కానీ ఒకవేళ అంతరిక్షంలోకి కానీ వెళ్తే, అంతరిక్షంలో మనిషి వెళ్ళడమే గొప్ప, అలాంటిది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కలిస్తే
ఎంత ఆనందం, ఎంత అద్భుతం. అరే మనిషి కలిసాగానే ఒక గొప్ప ఆనందం ఉంటుంది. నా ముందున్న కాబోయే ట్రైనర్స్ మీరందరూ కూడా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, మన ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులని, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులకి మోటివేషన్ ట్రైనింగ్ ఇచ్చే నా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ లారా మీరు ఒక చిన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ నేను మాట్లాడుకునే ఈ స్థానంలో ఉందామా, లేదనుకో అంతరిక్షంలో మనిషి కలిస్తే మానవత్వం పరిమళించే ఆ దశలో ఉందామా? చిన్న కాలనీ అంటే ఏమో తెలుసా? నీ కులమేది, నా కులమేది అని. పెద్ద విధానం ఏమో తెలుసా? అంతరిక్షంలో కలిసి మనిషి కనిపిస్తే సహాయపడుకుంటాం కదా, మానవత్వం అనే గొప్ప స్థానం. ఒక హిందువు కానీ, ఒక ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ ఎవరి మతాలు వాళ్ళు ఆచరించండి, ఎవరి పద్ధతులు వాళ్ళు ఆచరించండి, ఒకరికి ఇబ్బంది కలగకుండా. కానీ జీవించడం మాత్రం మనిషిగా జీవించాలని కోరుకుంటూ, అటువంటి విధానాన్ని కాబోయే ట్రైనర్స్ అందరూ కూడా ఈ సమాజానికి అందిస్తారని తెలుసుకుంటూ కాస్త మన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో వెళ్దాం. జస్ట్ రీక్యాప్ చూడండి. మనం ఇంతవరకు నేర్చుకున్న ఈ లెసన్స్, ఈ క్లాసెస్ అన్నింటిలో కూడా మీరు ఒకసారి టైప్ చేయండి BVC. B ఫర్ బాడీ లాంగ్వేజ్, V ఫర్ వాయిస్ మోడ్యులేషన్, C ఫర్ కంటెంట్. ఇలా టైప్ చేస్తూ BVC పక్కనే ఇంకేం చేయగలుగుతారంటే 55, 38, 7 అని టైప్ చేసే ప్రయత్నం చేయండి. తేజ వెరీ గుడ్, చాలా ఫాస్ట్ గా టైప్ చేస్తున్నావు. BVC తో పాటు 55, 38, 7 అని 3 టైప్ చేయండి. అంటే బాడీ లాంగ్వేజ్, వాయిస్ మోడ్యులేషన్, కంటెంట్ ప్రిపరేషన్ అన్ని కూడా. అంటే మీకు ఒకసారి రీక్యాప్ అవుతుంది. రీక్యాప్ కావడం వల్ల మీకు ఏం జరుగుతుంది? యాజ్ ఎ ట్రైనర్ గా మనం రేపు పొద్దున ఎక్కడైనా సెషన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన బాడీ లాంగ్వేజ్ ఎంత ఉండాలా, వాయిస్ మోడ్యులేషన్ ఎంత స్థాయిలో ఉండాలా, కంటెంట్ ఎంత మాత్రం ఉండాలా అని చెప్పి మీకు చిన్న క్లారిఫికేషన్, చిన్న రీక్యాప్ జరిగే ప్రయత్నం. సరే, మనం అంతా ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని బాడీ లాంగ్వేజ్ లో ఉండదు, అలాగే వాయిస్ మోడ్యులేషన్ లో ఉండదు. ఈ 7% కంటెంట్ లో మాత్రమే ఉంటది కదా. ఈ కంటెంట్ లో మళ్ళీ ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని ఎక్కడ యాడ్ చేస్తాం చూడండి ఒకసారి. మన బ్రెయిన్ అంట యాక్చువల్ గా సబ్జెక్ట్ లాగా చెప్పామనుకోండి ఎక్కడన్నా కంటెంట్, అంటే చక్కగా బాడీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నావు, వాయిస్ మోడ్యులేషన్ అప్ అండ్ డౌన్ చేస్తున్నావు, అన్ని అద్భుతం చేయగలుగుతున్నావు. కానీ దాన్ని యాజ్ ఈజ్ గా ఓన్లీ కంటెంట్ టు కంటెంట్ నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పి వెళ్ళిపోతే నీ బ్రెయిన్ అంట ఓన్లీ 5% మాత్రం గుర్తుంచుకుంటుందంట. దాదాపుగా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎంత గుర్తుంచుకొని లెక్కేస్తే 5%. కానీ మీరు చెప్పే కంటెంట్ ని చక్కని బాడీ లాంగ్వేజ్, వాయిస్ మోడ్యులేషన్ అన్ని ఉపయోగిస్తూ కానీ దానికి కథలు యాడ్ చేస్తే 65% గుర్తుంచుకుంటుందంట. మరి ట్రైనర్స్ గా మనము ఎదుటి వ్యక్తులను కమ్యూనికేట్ చేసే విధానంలో ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే 65% గుర్తుంచుకుంటే బాగుంటుందా, 5% గుర్తుంచుకుంటే బాగుంటుందే? ఖచ్చితంగా చెప్పగలుగుతాం 65% గుర్తుంచుకోవాలి. అలా చెప్పాలంటే మీరు ఏం చేయాలా? ఖచ్చితంగా స్టోరీస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఒక రీసెర్చ్ చేసినారు. రీసెర్చ్ చేస్తే ఓన్లీ కంటెంట్ లాగా చెప్పడానికి వెళ్తే మన బ్రెయిన్ లో ఉంటాయి కదా 2 ఏరియాస్ మాత్రమే కవర్ అవుతాయంట. అది ఓన్లీ మనం చెప్పే విధప్పుడు చెవులు కానీ, మనం వినేటప్పుడు, అలాగే కాస్త గమనించేటప్పుడు చిన్నపాటి ఒక ఏరియా మాత్రం కరెక్ట్ అవుతుంది. అదే స్టోరీస్ రూపంలో చెప్తే దాదాపుగా 6 ఏరియాస్ మన బ్రెయిన్ లో, మూమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, స్మెల్ కూడా మీరు ఎప్పుడన్నా కథ చెప్పేటప్పుడు గమనించండి. ఒక వస్తువు తినేదాని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, నాకు తెలిసి మీకు వాయిస్ మోడ్యులేషన్ కానీ ఇలా అయిపోయింటే దాంట్లో ఒక నిమ్మకాయతో సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీ చెప్పినారు, మెమొరీ దానికి సంబంధించిన దాంట్లో. ఆ నిమ్మకాయ గురించి చెప్తే మన నోట్లో చిన్నపాటి లాలాజలం ఉంటుంది. ఎలా? మనం చూసాము దాన్ని, జస్ట్ విన్నాం కదా. అంటే ఆ ఏరియా స్మెల్స్ తో సహా ఎమోషనల్ రియాక్షన్స్ ఒక కథ చెప్పేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాత్రలో మనమే ఇన్వాల్వ్మెంట్ అవుతాం. అలాగే ప్రతి కథలో మన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ అవుతుంది. అరే ఈ కథ సేమ్ నా అలాగే ఉంది, లేకుంటే ఇట్లాంటి కథ నేను ఇంతకుముందు ఎప్పుడు చూశాను, ఇలాంటివన్నీ కూడా లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ తో సహా మొత్తం 6 ఏరియాస్ కనెక్ట్ అవుతుంది. మరి ఇంత అద్భుతంగా ఒక స్టోరీ టెల్లింగ్ మనకు పనికొచ్చేటప్పుడు కంటెంట్ లో ఖచ్చితంగా మనం స్టోరీ టెల్లర్లు కావాల్సిందే. సరే సార్, చక్కగా చెప్పారు మీరంతా కూడా. మరి ఈ స్టోరీ టెల్లర్స్ కావాలని మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలని ఉంది మాకు. ఏం చేయమంటారు సార్ అంటే సింపుల్, మీరంతా చాట్ బాక్స్ లో MST అని టైప్ చేయండి చాలు. జస్ట్ MST. ఎందుకంటే అంత పెద్ద మాస్టర్ స్టోరీ టెల్లర్ కావడానికి మీకు అందరికి నేను చక్కగా నేర్పించాలి కదా. మీకు కనీసం 3 అక్షరాలు టైప్ చేయగలిగితే ఖచ్చితంగా మీ అందరిని కూడా ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ చేసే ప్రయత్నం చేస్తాను. సూపర్ ఫాస్ట్ మీ అందరు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకొంతమంది
ఇలాంటి ఫాస్ట్ చూపిస్తే బాగుంటుంది. సూపర్ అండి సాయిదయ్య గారు, రఫీక్ గారు, ఎక్సలెంట్. అంతే చాలు. ఇప్పుడు మీరు ఎంఎస్టీని టైప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా 100% ఈ క్లాస్ అయిన మాస్టర్ స్టోరీ టెల్లర్ అయి తీరుతారు. ఎలా చూడండి, అసలు ఈ మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే మీరు ఏం ఫాలో కావాలి? 6 స్టెప్స్ ఫాలో కావాలి. ఏంటి 6 స్టెప్స్? నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నోట్ చేసుకునే దాంట్లో కాస్త పూర్తిగా రాత మీదనే కాకుండా షార్ట్ కట్ రూపంలో రాసుకోండి. కావాలంటే ఈ పీపీటీ మీ ఇన్ఛార్జ్ సహకారంతో మనం మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ స్టెప్, ఓన్ యువర్ ఆడియన్స్. సెకండ్ వన్, బీ క్రియేటివ్. థర్డ్ స్టెప్, హ్యాజ్ ఎ స్ట్రక్చర్. ఫోర్త్ వన్, హ్యూమర్. జస్ట్ చిన్న హాస్యం అండి అంతే. ఫిఫ్త్ స్టెప్, కాల్ టు యాక్షన్. లక్ష్మీప్రసాద్ నాకు ఎక్కడ సహాయం చేశారు. విత్ ఏ ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని దాని కింద అండర్లైన్ చేశారు. థ్యాంక్ యూ లక్ష్మీప్రసాద్ గారు. ఇంకొకసారి గీయొద్దండి చాలు. రైట్, సరే ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు మనము ఓన్ యువర్ ఆడియన్స్. అసలు ఓన్ ఎలా చేసుకోవాలి ఆడియన్స్ని? నేను ఈ క్లాస్కి వచ్చేటప్పుడే ఈ క్లాస్లో ఆడియన్స్ ఎవరు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది, ఎలాంటి సబ్జెక్ట్ చెప్పగలిగితే వాళ్ళు నాతో ఇంట్రెస్ట్గా రన్ అవుతారు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, కంటెంట్ నేర్చుకోవడానికి. ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటారు. సార్ నా ముందు ఏజ్ గ్రూప్ లెక్కేసేటప్పుడు ఓన్లీ 6 to 12 అనుకోండి, చిన్నపిల్లల కథలు చెప్తాను సార్. లేదు కాస్త టీనేజ్ పిల్లలు అనుకోండి, టీనేజ్ కథలు చెప్తాను సార్. కాస్త పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ కథలు చెప్తాను. అలా కాకుండా మిక్స్డ్ అయి ఉంటే ఎలాంటి కథలు చెప్పాలా సార్ అంటే మీకు ఫార్ములా ఏవికే మెథడ్. ఈ ఏవికే మెథడ్ అందరి ఆడియన్స్ కి సెట్ అయిపోతుంది. అసలు ఏవికే అంటే ఏమి? ఏ ఫర్ ఆడిటరీ. మన ముందు కూర్చున్న వ్యక్తుల్లో దాదాపు ఇప్పుడు 58 మంది ఉన్నాం మనమంతా, నాతో సహా కలిపి. ఈ 58 మందిలో అందరూ కూడా నేను చూపిస్తేనే, నేను కాస్త యాక్షన్ చేసి చెప్పేటప్పుడు, లేకుంటే నేను చెప్పే సబ్జెక్ట్ ని నా యొక్క హావభావంతో చెప్పేటప్పుడు వింటూ కొంతమంది కనెక్ట్ అవుతారు, ఆడిటరీ పర్సన్స్ అంతా. ఇలా చూపించేటప్పుడు విజువల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళు మరి కొంతమంది కనెక్ట్ అవుతారు. ఇక కనెస్థెటిక్ అంటే యాక్షన్స్ రూపంలో చెప్పగలిగితే, సార్ మీరు చెప్పడం కాదు చేసి చూపిస్తే బాగుంటుంది సార్, అలా చేసి చూపించినప్పుడే కనెక్ట్ అవుతామని చెప్పి కొంతమంది కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా ఈ 3 నువ్వు ఫాలో అయినప్పుడు మాత్రమే 100% ఆడియన్స్ ని నువ్వు కనెక్ట్ చేసిన ఒక ట్రైనర్ కాగలుగుతావు. సార్ మర్చిపోయినట్టున్నారు మీరు, ఫస్ట్ లో ఏం చెప్పారు సార్? మీరు కథలతోనే చెప్పండి, కథలతో చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పి చాలా చక్కగా చెప్పి సబ్జెక్ట్ అంతా కూడా స్టోరీ లాగా కాకుండా ఏదో ఒక సబ్జెక్ట్ లాగా ఇస్తున్నారు కదా సార్. ఏదైనా ఒక కథ యాడ్ చేయగలుగుతారా సార్ అని అడుగుతున్నారు ఎవరన్నా? కథ కావాలన్నా? కథ కావాలన్నా? కథ కావాలంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, ఎస్, లెటర్ ఎస్ ఓన్లీ, లెటర్ ఎస్ ఓన్లీ. డి ఏం దీపిక గారు? డి అంటే ఏమో అర్థం కాలే. వద్దులే సార్, స్టోరీ బాగుంది, సబ్జెక్ట్ బాగుందంటారా? డబుల్. ఓహో, డి ఫర్ డబులా? ఓకే, సారీ సైబాబు గారు కొంచెం కాస్త మ్యూట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇంతమంది అభిమానుల కోరిక మేరకు ఈ రోజు మీ ముందుకు ఒక కథతో వస్తున్నాడు మహేంద్ర కోటకొండ. సబ్జెక్ట్ ఏవికే మెథడ్. ఏవికే మెథడ్ అంటే ఏమి? అసలు ఆ ఏవికే మెథడ్ యొక్క పూర్తి అవగాహన ఒకే ఒక కథలో చెప్పే ప్రయత్నం చేస్తా. అనగనగా ఒక ఊరు, ఆ ఊరు పక్కన పెద్ద కొండ, ఆ కొండలో పెద్ద గుహ. ఆ ఊర్లో అందరు జనాలు ఉన్నట్లే ఒక భిక్షగత్తె ఉంది. ఆమె ఆ రోజుకి అన్నం అడుక్కుంటే గానీ తినే పొజిషన్ ఉండదు. కొన్నాళ్ళ క్రితం పెళ్ళయింది, కాస్త ప్రెగ్నెంట్ అయింది. దురదృష్టవశాత్తు తన భర్త చనిపోయడం జరిగింది. చనిపోతూ ఆ భర్త అన్నాడు, మనమంటే భిక్షాలుగా బతికాం, కానీ నీ కడుపులో పుట్టబోయే బిడ్డ, పాప గాని బాబు గాని చాలా గొప్పవాడు కావాలి. నువ్వు ఎలాగైనా సరే నాకు మాటివ్వు, ఆ పిల్లవాడిని కానీ లేకుంటే ఆ పాపని కానీ గొప్పవాడిని చేస్తా అని చెప్పి నాకు మాటివ్వు అంటే భార్య మాటిచ్చింది. భర్త చనిపోతున్నావు కదా, నా వంతు ప్రయత్నం నేను చేస్తానని. భర్త చనిపోయిన తర్వాత కడుపులో ఆ చిన్న బేబీతో, ఊర్లో 3 పూటలు దొరికితే తినే తిండితో వెయిట్ చేస్తుంది ప్రపంచంలోకి, ఈ నిజ ప్రపంచంలోకి మా ఆయన యొక్క ప్రతిరూపం వస్తే తను చెప్పిన మాటల ప్రకారం పెద్దవాళ్ళని చేయాలా, గొప్పవాళ్ళని చేయాలని ఆశిస్తుంది. ఆ రోజు రానే వచ్చింది. ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ సహకారంతో, అక్కడ ఉన్నటువంటి మహిళల సహకారంతో ఆమె డెలివరీ కాబడింది. దురదృష్టం వెంటాడింది మరొకసారి. డెలివరీ కాబడిన రూపాన్ని చూసి అక్కడ ఉన్న మహిళలంతా హడలెత్తిపోయారు. ఒక్కసారిగా భయపడిపోయారు. ఏం జరిగింది అని చెప్పడానికి వెళ్ళినప్పుడే ఆ భిక్షగత్తె దగ్గర నుంచి కాస్త దూరంగా పరిగెత్తు, అమ్మా నీకు పుట్టిన
బాబు ఉన్నాడు కదా, రాక్షసుడు పుట్టాడమ్మా. పుట్టడమే తను చిన్న పిల్లవాడిలాగా వికృతమైన రూపంతో చిన్న పిల్లవాడిలా కాకుండా చాలా పెద్దగా పుట్టాడమ్మా. దయచేసి ఇలాంటి పొజిషన్లోనే ఆ పిల్లవాడిని అక్కడికే చంపేసి, లేకపోతే రేపు ఇబ్బంది పడతావు అని చెప్పి కాస్త భయంతో అక్కడి నుంచి పరిగెత్తారు మహిళలందరూ. తల్లి కదా, చూసింది ఒకసారి రూపం. నిజంటే చాలా భయంకరంగా ఉన్నాడు. చూడగానే చాలా పెద్దగా పుట్టాడు, చిన్న బాబులాగా లేడు. కానీ భర్తకి మాట ఇచ్చిన ప్రకారం గొప్పవాడిని చేయాలని తపనతో ఇక్కడే ఉంచితే ఈ గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఏమన్నా హాని తలపెడతారేమో అని ఆ ఊరు పక్కన నుండి కొండ గుహలోకి తీసుకెళ్లి అక్కడికి 3 పూటలు అడుక్కొచ్చిన అన్నంతో ఆ పిల్లవానికి అన్నం పెట్టి మొదలుపెట్టింది. ఆ పిల్లవాడు 2 ఒకటి అమ్మ ఆకలి 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 లేవు, 2 నిద్ర మాత్రమే. నిద్ర లేస్తే ఆకలి, నిద్ర లేస్తే ఆకలి. తల్లి కదా, పెద్దవాడు అవుతున్నాడు, ఆకలి ఉన్నప్పుడు ఆకలి అన్నం పెట్టేది. కొన్నాళ్ళకి ఆ ఊర్లో కరువు కాటకాలు వచ్చాయి, అన్నం దొరికేది కాదు. నిదానంగా ఊర్లో జనాలందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస మొదలు పెట్టారు. పెడితేనేమి, ఆ పిల్లవానికి వల్ల గుర్తులేదు కదా, ఆకలి మాత్రం గుర్తొచ్చేది, నిద్ర మాత్రం వచ్చేది. అక్కడ నుంచి జనాలు వెళ్ళిపోతుంటే ఆ కరువు కాటకాలకి అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చనిపోతుంటే, చనిపోయిన కలేబరాలు అంటే తిని దొరకకపోతే ఆ తల్లి ఆ జంతువుల కలేబరాలు కూడా తీసుకొచ్చి పెడితే ఆకలి అయినంత వరకు తినేది, ఆకలి అయిపోతే నిద్రించేది. కొన్నాళ్ళకి జంతువులు లేవు, మనుషులు లేరు. అక్కడ ఉండేది ఆ తల్లి బాబు మాత్రమే. ఆ పిల్లవానికి తెలిసిన నిద్ర అయిపోయిన తర్వాత ఒక రోజు ఆకలి అయింది. అడుక్కొద్దామంటే ఊర్లో జనాలు లేరు. కనీసం ఏదన్నా దొరుకుతుందంటే ఏమీ దొరకకుండా అయిపోయింది. ఈ పొజిషన్లో ఆ పిల్లవాని ముందు ఉత్త చేతులతో తల్లి నిలబడిపోయింది. పిల్లవాడు చూస్తే ఆకలి 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 అని అరుస్తూ ఉన్నాడు. చాలా పెద్దగా అయిపోయాడు. నెలలు అయ్యేసరికి చాలా పెద్దగా అయ్యాడు, వికృత రూపమైన రూపం. భయం వేసిన ఒక రకంగా తల్లికి. తన కొడుక్కి ఏమన్నా పెడదామా, పెట్టడానికి ఏం లేదనుకుంటా. తీరా ఒక సెకండ్లో తల్లి కదా, కొడుకు కడుపును మార్చలేక ఒకటే మాట చెప్పింది, బాబు నేను తేవడానికి ఏం లేదు నా దగ్గర, నన్ను నేను నీకు సమర్పించుకోవడం తప్పనిచ్చి ఓ పని చేయి, నీ ఆకలి తీరాలంటే నా కాళ్ళు మొదటగా తిను అని అడిగింది. ఆకలి మాత్రం తెలిసిన ఆ పిల్లవాడు వెంటనే ఆమె చెప్పిన మరుక్షణమే తన తల్లి 2 కాళ్ళని తీసుకొని తినడం మొదలుపెట్టాడు. రాక్షసుడు కదా, తనకేం తెలుసు, ఏం పెడితే తినడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా 2 కాళ్ళు దాదాపుగా మోకాల వరకు దెబ్బతిన తర్వాత రక్తం ఇలా ఇలా పారిపోతుంటే ఆ తల్లి తెలిసిపోయింది, నేను చనిపోయబోతున్నాను, ఈ రక్తం ఇలా పారి ఎక్కడ ఆగలేక చనిపోతానని తెలిసి చివరిగా ఒకసారి చిన్న గుర్తొచ్చింది. నా భర్తకు చెప్పాను కదా గొప్పవాణి చేస్తాను, గొప్పవాణి చేయలేకపోతున్నా. అరే వీన్ని ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చి గుహలో పెట్టాను, ఆకలితే తిండి పెట్టాను, నిద్రపోతుంటే వదిలేశాను కదా, ఒక్కసారి నా కౌగిల్లో ఇంతవరకు బంధించలేకపోయాను నా కొడుకు నేను చెప్తూ, బాబు ఎలాగో నన్ను మొత్తం తినేస్తావు, నీ ఆకలి తీరేంత వరకు వదిలిపెట్టావు, కానీ నీ తల్లిని రా నేను, ఒక్కసారి నా కౌగిల్లో వచ్చి కౌగిలించుకో, తర్వాత మొత్తం తిను అంటే, సగం ఆకలితో ఉన్నటువంటి రాక్షసుడు కదా, మొత్తం తిను అని చెప్పేసరికి ఎప్పుడు కౌగిలించుకుంటే అని చెప్పేసరికి అమ్మను పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. అమ్మ 2 చేతుల స్పర్శలో చక్కటి వేడి స్పర్శ, అమ్మ స్పర్శ, ఆనంద బాష్పాల మధ్య అలాగే ఉండిపోయాడు. తల్లి అనుకుంటుంది ఇక తినేస్తాడు నన్ను, నా కొడుకు మనసా ఖర్చుకున్నాను ఒక ఆనందంతో ఉంది. కానీ ఇలా భుజం మీద చూస్తే ఆ కన్నీటి చుక్కలు వస్తున్నాయి, తడితడైపోతుంది. ఏమని చూస్తే ఆ పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ రాక్షస బాలుడు పెద్దగైన పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వెంటనే ఆ తల్లి ఇలా పట్టుకొని, బాబు ఎందుకు నువ్వు అలా ఏడుస్తున్నావు అంటే, అమ్మా నేను ఎవరిని తింటున్నా నా ఆకలి కోసం, నాకు జన్మ ఇచ్చిన తల్లిని తింటున్నా, ఇంతకన్నా దుర్మార్గుడు ఇంకొకరు ఉంటారా? ఇప్పుడు తెలిసినమ్మా నాకు నీ వేడి స్పర్శ, నీ కౌగిలి స్పర్శ ఈ రోజు నీ దగ్గరకు వచ్చింది అత్త, నువ్వు నాకు తల్లి, నేను నీ కొడుకుని, నాకు ఆకలి అనిపిస్తే తిండి తినాలా కానీ ఇలా రాక్షసులా తినకూడదు అనిపించిందమ్మా అని వెక్కి వెక్కి ఏడ్చడం మొదలుపెట్టాడు. కాలం అప్పటికే మించిపోయింది. రక్తం అలా కారిపోతూ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు బాబు. తను లెయ్యాలని తప్పిస్తున్న ఆ తల్లి కన్ను నిదానంగా మూతపడ్డాయి. కొంతసేపటికి తల్లి మరణించింది. ఏడ్చి 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 కఠిన హృదయుడైనటువంటి ఆ రాక్షసుడు కూడా తల్లి స్పర్శకి చెలించిపోయి తన ప్రాణాన్ని వదులుకున్నాడు. డియర్ ట్రైనర్స్, ఈ కథ ఇక్కడితో ఆగిపోయిందేమో. అసలు కథ యాజ్ ఎ ట్రైనర్స్ గా మనం మన ముందున్న ఆడియన్స్ కాడికి వెళ్ళేటప్పుడు కథ మొదలయ్యేది ఇక్కడే. ఎందుకో చెప్తా వినండి. ఆ తల్లి కానీ ఒకవేళ
తన కొడుకుకి ఎన్నో మాటలు చెప్పింది, బాబు ఆకలి కాదు, కాస్త నువ్వు గొప్పని కావాలరా, ఈ గొప్పవని అయ్యే విధానంలో నువ్వంతా కూడా ఈ ప్రపంచాన్ని జయించాలా, జయించే విధానంలో నీకు మంచి ఇచ్చాడా ఇది అని ఎన్నోసార్లు చెప్పి చూసింది. కానీ ఒక్కసారి కూడా వినలే. ఎన్నోసార్లు కొంతమంది గొప్ప వ్యక్తులను చూపించింది, ఆ ఊర్లో ఉన్న గొప్ప వ్యక్తుల్ని, అయినా సరే ఆ పిల్లవాడు మారలే. ఒక్కసారి ఆ తల్లి స్పర్శ కానీ చూపించి ఉండింటే, చివరిలో ఉన్నటువంటి ఆ స్పర్శ, ఖచ్చితంగా ఆ పిల్లవాడు కనెక్ట్ అయ్యేవాడు కదా, చివరిలో కనెక్ట్ అయ్యారు కదా. అంటే మీరు గమనించారా, ఈ 3 విధానంలో చెప్పింది వినలేదు, చూపించింది వినలేదు, ఆ స్పర్శను తగిలిచ్చింటే, కైనెస్థెటిక్ సంబంధించిన ఆ రాక్షస బలునికి ఈ రూపంలో కానీ చెప్పింటే, ఆ బాబు బాగుపడేవాడు, దాంతో పాటు ఆ తల్లి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇక్కడ రాక్షసుడు అనేది మన ఆడియన్స్ అనుకోండి. ఆడియన్స్ లో చాలా మంది ఆడిటర్ ఉంటారు, విజువల్ ఉంటారు, అలాగా చెప్తే, చూపిస్తే, చేస్తే మనకి కనెక్ట్ అయ్యే కొంతమంది ఉంటారు. మనం ఎంతసేపు నా చెప్పి చెప్పి చెప్పి, సార్ మీరేమో ట్రైనింగ్ ఇచ్చారు, మేము చెప్తున్నాము, వాళ్ళు వింటులేరు, చూస్తుండలేరు, మాకు కనెక్ట్ కావడం లేదంటే ఎలా? మీరు ఆడిటర్ మాత్రమే కనెక్ట్ అయ్యారని అర్థం చేసుకోండి. సార్ మేము హావభావాలు అద్భుతంగా చూపించాము, కానీ మా ఉన్నటువంటి కొంతమంది మీ ట్రైనింగ్ అంత అద్భుతంగా లేదు సార్ అని చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. అంటే మీరు ఓన్లీ విజువల్ మాత్రమే కనెక్ట్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. సార్ మేము ఏ యాక్షన్ ప్లాన్ అయినా సరే మేము చేసి చూపిస్తున్నాం సార్ అంటే ఓన్లీ మీరు కైనెస్థెటిక్ మాత్రమే ఫాలో అయ్యారు, మిగతా 2 మిస్ అయినారని అర్థం చేసుకోండి. ఈ 3 మాత్రం మీరు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మీ ఆడియన్స్ అందరినీ కూడా మీ యొక్క కథల ద్వారా కానీ, మీ యొక్క కంటెంట్ ద్వారా కానీ, మీ యొక్క బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగించి మీరు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని 100% కనెక్ట్ చేస్తారని గుర్తుంచుకోండి. ఒక స్టోరీ టెల్లర్గా ఫస్ట్ మాస్టర్ కావాలంటే ఈ ఏవికే మెథడ్ని ఫాలో అయ్యేది మర్చిపోద్దండి. అది గుర్తుంచుకుంటామని కోరుకుంటూ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం అండి. సెకండ్ స్టెప్ ఏముంది మనకు? కాస్త బీ క్రియేటివ్. అసలుకి మనం కథలు చెప్పేటప్పుడు ఎందుకంత క్రియేటివ్గా చెప్పాలి? ఎందుకంటే చాలా కథలు వింటుంటాం మనమంతా. ఎంతమందికి ఇక్కడ మీలో 7 చేపల కథ తెలుసు? రాజు గారు 7 చేపల కథ ఎంతమంది తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి. హరిత గారు సూపర్ అండి, అన్ని కథలను వినేటట్టున్నారు. పద్మజ గారు సూపరు, సంపత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సంపత్ కుమార్ గారు, మీరు ఒక్కరే సార్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిన, అందరు మీ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. దీపిక గారు సూపరు, ఎక్సలెంట్. సౌజన్య గారు, ఈ 7 చేపల కథ ఎందుకు చెప్తామో ఎవరికైనా తెలుసా? కథ తెలుసు కానీ ఎందుకు కథ చెప్తామో తెలుసా? దాని మోరల్ ఏమో చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసుకోండి ఒక్కరు. పద్మజ గారికి అవకాశం ఇద్దామమ్మా. హరిత మేడం, పద్మజమ్మ చెప్పమ్మా, 7 చేపల కథ ఎందుకు చెప్తాం? మోరల్ స్టోరీ ఏమి? అంటే చేపలు ఎందుకు ఎండలేదు, సో ఆ కనెక్టివిటీ అలాగా ఒకటి తర్వాత ఒకటి ఒక చైన్ ఫార్మ్ అయ్యి ఆ స్టోరీ అవుతుంది కాబట్టి. ఓకే, మంచి ప్రయత్నం చేశారమ్మా. అది కాదు, ఇంకొక మోరల్ ఉంది దాంట్లో, చూద్దాం. ఎవరు చెప్తారు నెక్స్ట్? హరిత గారు చెప్తారమ్మా, చెప్పమ్మా. సార్ అంటే మనము ఒక్కొక్క దాన్ని పోలుస్తూ చెప్పారు సార్ ఇది పురాణ గాథల్లో. లైక్ రాజు అంటే ఐ మీన్ మనము కుమారులు 7 అంటే అరిషడ్ వర్గాలు ప్లస్ మన మనసు. అంటే మనము ఎలా మన మన జీవితంలో దాటాలి, రీచ్ అవ్వాలి సోల్ అని చెప్పే దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోలిక చేశారు. అసలు రాజుగాడు పిల్లలు వెళ్తే వేటకి వెళ్తారు కానీ చేపలు ఎందుకు పట్టుకుంటారు, ఇలా కాదు. అయితే ఒక్కొక్క దాన్ని మన తత్వంతో రిలేట్ చేస్తూ చెప్పారు సార్. రైట్ మా, ఒక కనెక్టివిటీ చేయడానికి వెళ్తున్నామమ్మా, మంచి ప్రయత్నం చేసావు. చూద్దామా ఇంకెవరు చెప్పగలుగుతారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పరశురాముడు గారు చెప్తారా? చెప్తాను సార్. చెప్పండి పరశురాముడు గారు. అది నా తప్పు కాదు అని వేరే వాళ్ళకి తోసేస్తూ నాలెడ్జ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్, ఎక్సలెంట్ పరశురాముడు గారు. చూడండి, పరశురాముడు గారు చెప్పేది 100% ఈ కథకు సూటబుల్ అయ్యేది. ఎలా అంటే, అసలు 7వ చెప్పు ఎందుకు ఎందులేవంటే గడ్డిమోపు ఎదురొచ్చిందని. గడ్డిమోపు నువ్వెందుకు ఎదురొచ్చినావంటే ఆవు తినలేదని. ఆవు నువ్వెందుకు తినలేవని. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వెళ్తాం కదా. ఒక టీంలో మీరు ఒక టీం మెంబర్స్ గా ఉన్నప్పుడు ఏదన్నా ఒక పొరపాటు జరిగినప్పుడు నా వల్ల కాదు, పక్కన వల్ల కాదు, వాళ్ళ వల్ల చెప్పుకుంటూ పోవద్దండి. పనులు జరగాలంటే ఒక టీమ్ గా కలిసి ఉండాలి. దయచేసి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటా ఇలా చేయొద్దండి అని చెప్పడానికి కథ చెప్తాం. చూడండి, ఈ కథ అందరికీ తెలుసు కదా, ఈ కథ అందరికీ తెలుసు కదా. కానీ ఈ మోరల్ మనం ఎప్పుడు ఎక్కడ క్రియేటివ్ గా వాడతాం అనేదే ముఖ్యం.
మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్ గా క్రియేటివ్ ఉండాలంటే చెప్పేటప్పుడు ఎన్నో కథలు తెలిసినా ఆ సందర్భంలో మీరు ఏ కథ ఎట్లా చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నా, దీనికి ఒక పెద్ద కథ చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, జస్ట్ క్రియేటివ్ అనే పదాన్ని ఏం చేశాను, తెలిసిన కథనే ఇలా క్రియేటివ్ గా వాడుకోవచ్చు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది మీకు రిలయబిలిటీగా ఉంది కదా, మీ అందరికి అర్థమైపోయింది కదా. రెండో స్టెప్ లో బీ క్రియేటివ్ అనే విధానంలో మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే రెండో స్టెప్ ఏమండి అని చెప్తే వెంటనే టకీమని బీ క్రియేటివ్ సార్ అని చెప్పగలుగుతారు కదా. ఈ సబ్జెక్ట్ లో ఎలా కనెక్ట్ చేసాం, తెలిసిన మీకు 7 చేపల కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాం కదా. అది మీకు తెలిసి ఉండొచ్చు గాక, కానీ ఈ సబ్జెక్ట్ మనం ఎలా కనెక్ట్ చేసాం, సేమ్ అదే పాయింట్ మనం ఒక స్టోరీ టెల్లర్ అయ్యేటప్పుడు, ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు, ఒక స్టోరీ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ కి స్టోరీకి కథని క్రియేటివ్ చేసి చెప్పాలి. ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఆ కథ కూడా ఎలా ఉండాలా, ఖచ్చితంగా మన ఆడియన్స్ కి కనెక్టివిటీ మోడ్ లో ఉండే ప్రయత్నం చేయాలి. మీరు ఎంత చక్కని కథ చెప్పినా, కథ అంతా చెప్పిన తర్వాత మహేంద్ర సార్ 7 చేపల కథకి రెండో స్టెప్ కి ఏం సార్ సంబంధము, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పేటప్పుడు అని మీలాంటి ఆడియన్స్ మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు. మళ్ళీ మనల్ని అలా చేయకూడదంటే సబ్జెక్ట్ రిలేటివిటీగా ఉండేలాగా చెప్తే అప్పుడు మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్ లాగా 7 చేపల కథలు ఉన్నటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ని ఎలా అయితే మీకు పరిచయం చేయించానో అలా మన ఆడియన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఏ స్టోరీ హ్యాస్ ఎ స్ట్రక్చర్. ఖచ్చితంగా మనం కథ చెప్పేటప్పుడు 100% ఒక స్ట్రక్చర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఇలా కట్టే కొట్టే తెచ్చే సమయం సందర్భంగా కట్ చేసి చెప్పినా కట్టే కొట్టే తెచ్చేలాగా ఉండాలి. మీకు కాస్త సమయం ఉంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చాలా వివరంగా ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేయాలి. ఎలా, ఒక మూవీ మేకర్, ఒక నిర్మాతని, ఒక డైరెక్టరు కొన్ని 100 కోట్ల బడ్జెట్ పెట్టించడానికి ఎలా అయితే చూపిస్తాడో, ఎలా అయితే ఈ కథలు చెప్తూ ఎస్ ఇది పర్ఫెక్ట్ కథ, దీనికి ఒక 300 కోట్లు నేను పెట్టొచ్చు అని ఒక నిర్మాతకి ఎలాంటి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాడో అలా మీరు కూడా మీ ఆడియన్స్ ముందు ఒక మూవీ మేకర్ లాగా ఇమాజినేషన్ చేపిస్తూ ఆ కథని తీసుకెళ్లాలి ఒక స్ట్రక్చర్ లాగా. ఈ కథని తీసుకెళ్లే విధానంలో మీకు చక్కని కథ చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కథ మీరు ఇప్పటికే వినుండొచ్చు కాక, కానీ ఈ కథను మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఒకసారి గమనించండి. ఒక అమ్మాయి చెప్తుంది వాళ్ళ నాన్నతో, నాన్న నాకు ఈ కష్టాలు చాలా ఎక్కువైపోయినాయి, ఈ జీవితంలో ఇంతకు మించి నేను కష్టాలను ఎదుర్కోలేకున్నాను, ఏం చేస్తే బాగుంటుంది, నాకు ఈ కష్టం నుంచి కాస్త పిట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. చాలా ఎన్నో ప్రయత్నాలు చేసి సబ్జెక్ట్ చెప్తాడు, నువ్వు అలా గొప్పదాని కావాలమ్మా, నువ్వు ఇలా చదువుకుంటే బాగుంటుంది, కష్టం వచ్చినప్పుడే నువ్వు ఎదగాలి, ఇలా చాలా చెప్తాడు. చెప్తే అర్థం కాదు, కానీ ఈ చక్కటి కథ చెప్తే ఆ తండ్రి ఆ అమ్మాయికి ఎలా గొప్పగా అర్థమవుతుందో చూడండి. ఒక వేడి నీళ్లు, అందులో ఒక గట్టి పొటాటో, ఒక గుడ్డు, కాఫీ గింజలు తీసుకొని చెప్తాడు. 3 పాత్రలు తీసుకొని 3 పాత్రల్లో వేడి నీళ్ళు వేసి 3 వాటిని బాగా ఉడికించు అని చెప్తాడు. అవి బాగా ఉడికిన తర్వాత ఆ ఉడికినటువంటి వాటిని అన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు, పొటాటో ఏమైందమ్మా అంటే, నాన్న ఇంతకుముందు బాగా గట్టిగా ఉండేది, ఈ వేడి నీళ్ళు కరిగిన తర్వాత, ఈ వేడి నీళ్ళు బాగా వేడైన తర్వాత ఇట పట్టుకుంటే మెత్తగా అయిపోయింది నాన్న. వెరీ గుడ్. ఆ నెక్స్ట్ ఏముందమ్మా అంటే, గుడ్డు కొడితే పగిలిపోయేది, కానీ వేడి నీళ్ళు ఇస్తే కాస్త గట్టిగానే అది బాగా పడింది, గట్టి పడింది అని చెప్తాను. వెరీ గుడ్ నాన్న. ఇక లాస్ట్ ఏమంటే కాఫీ గింజలు ఏమైనాయి అంటే, నాన్న కాఫీ గింజలు మొదటగా మామూలు కాఫీ గింజలు, కానీ ఆ నీళ్ళకి ఇస్తే ఏం జరిగిందంటే మొత్తం వాటర్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసింది, వాటర్ మొత్తాన్ని మార్చివేసింది, తన యొక్క ఫ్లేవర్ తో వాటర్ని కాఫీలాగా తయారు చేసింది. అంటే మామూలు నీళ్ళని కూడా మార్చగలిగింది నాన్న. అప్పుడు చెప్తాడు తండ్రి, తల్లి జీవితంలో కష్టాలు ఒక పొటాటోకి, ఒక గుడ్డుకి, అలాగే ఒక కాఫీ గింజలకు వచ్చినట్లు మనకు కూడా వస్తాయి. నువ్వు గట్టిగా ఉన్న పొటాటోలకు కాస్త వేడి మరిగించిన నీళ్ళు కష్టాలు అనుకుంటే, మరిగించిన నీటిలో పొటాటో ఎలా మెత్తగా అయిందో అలా నువ్వు మెత్తగైనావు అనుకో, మన జీవితంలో మనం ఓడిపోవడానికి ఒక దారి మనమే తయారు చేసుకుంటాం. గుడ్డు గురించి వదిలేయి, గుడ్డు కాస్త గట్టిపడింది, కానీ చివరిలో ఉన్న కాఫీ గింజలు చూసావా, వచ్చిన కష్టాన్ని కాస్త ట్రాన్స్ఫర్మేషన్ చేసి మామూలు నీటిని కూడా ఒక కాఫీ లాగా ఒక చక్కని ఫ్లేవర్ని యాడ్ చేసింది. అలా మనకు వచ్చిన కష్టాన్ని ఒక ఆపర్చునిటీ లాగా క్రియేట్ చేసుకోవాలి. కష్టం రాకపోతే కాఫీ గింజ లాగానే మిగిలిపోయేది. ఎప్పుడైతే మరిగిన వేడి నీటిలో పడిందో తను
వేడి నీటిని కూడా కాఫీలాగా మార్చగలిగింది. మనం కూడా కష్టాలని ఆపర్చునిటీ లాగా అందుకోగలిగినప్పుడే మన జీవితంలో సక్సెస్ అవుతామని చెప్పి ఆ తండ్రి చెప్పిన కథకి ఎంత అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఈ కథలో మనం ఏం చేసాం, ఒక చక్కటి స్ట్రక్చర్ చెప్పాం. ఆ స్ట్రక్చర్ కూడా ఎలా చెప్పాం, 3 రకాల సందర్భాలు, 3 రకాల సందర్భాలకి 3 రకాలుగా ప్రవర్తించే విధానాలు. మనం తీసుకెళ్లి వెంటనే ఆ కష్టాన్ని చూపించే మనుషులు కనపడకపోవచ్చు మనకి, కానీ లైవ్ లో అప్పటికప్పుడు ఒక కథలో రియాలిటీగా చూపించేసరికి ఒక స్ట్రక్చర్లకు అర్థమైపోయింది. ఇప్పుడు మనమంతా ఈ కథ విన్న తర్వాత కష్టాల్లో ఉంటే ఈ కష్టాన్ని ఆపర్చునిటీగా తీసుకుంటామా లేదా దీన్ని కష్టంగా తీసుకుంటామా? సార్ నేను దీన్ని డిఫికల్ట్ గా తీసుకుంటాం సార్ ఈ కథల్లో విన్న తర్వాత అనిపిస్తే డి అని టైప్ చేయండి. లేదు సార్ మేము ఖచ్చితంగా ఇటువంటి కథలు విన్న తర్వాత ఆపర్చునిటీగా తీసుకునే ప్రయత్నం చేస్తామంటే ఓ అని టైప్ చేసే ప్రయత్నం చేయండి. ఎంతమంది మీరంతా యాక్టివ్ ఉన్నారో లేదో చూద్దాం. ఓ అని టైప్ చేయండి ఆపర్చునిటీ. లేదు సార్ ఇది కంపల్సరీ డిఫికల్ట్గా అవకాశం ఉంటారంటే డి అని టైప్ చేయండి. తెలుసు కదా నాకు అంతా, మీరంతా ఖచ్చితంగా ఓననే చేస్తారు. ఎందుకు చెప్పండి, మీరంతా డైమండ్స్ ముందే చెప్పేసాను కదా. దాదాపుగా 30-40 మంది నుంచి ఒకరిని వెతికితే డబ్బులు కట్టండి మీకోసం మీరు అని చెప్తుంటే ఎవరు అర్థం చేసుకోలే. ఒక హరిత గారు, ఒక ఆశ గారు, ఒక అరుణకుమారి గారు, ఒక పద్మజ గారు, సౌజన్య గారు, ఇలా రఫీక్ గారు, ఇలాంటి డైమండ్స్ మాత్రమే. మీరు కదా నిజమైన కాఫీ గింజలంటే, మీరు కదా మీరు ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఈ సమాజాన్ని మరిగించండి. మీరు ఈ సమాజం అనుకుంటే ఈ సమాజంలో ఇలా మీరు మారుతూ ఈ సమాజాన్ని కూడా మార్చే గొప్ప వ్యక్తులు అంటే నాకు తెలుసు. అందుకోసమే నేనంతా ఓ అని టైప్ చేస్తాను. నేను 2 ఆప్షన్ కూడా మీకు ఇచ్చా, డి అని. అది ఎట్లా మీరు పట్టించుకోరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే ఒక స్ట్రక్చర్ నుండి ఎలా క్రియేట్ చేస్తాం మనం, చెప్పే కథ ఆర్డర్ ఎలా ఉండాలి, ఆ సమస్యను తీర్చే విధంగా చెప్తే అప్పుడు థర్డ్ స్టెప్ ఒక స్టోరీ హ్యాజ్ ఏ స్ట్రక్చర్ అనే అవకాశం ఉంది. నేను ఛాన్సర్ నుంచి గమనిస్తున్నాను, ఒక చిన్న సందేహం కలిగింది నాకు. నా ముందు మేడము ఎవరు ఒకరు మేడం పేరు వీడియో ఆఫ్ చేశారు, పక్కకి వెళ్ళిపోయారు. అమ్మ ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోమ్మా, ఇప్పుడే ఆఫ్ చేసిన మేడం లిఖిత మేడం అనుకుంటా. మేబీ 2-3 సార్లు ఆవలించింది అబ్బా. ఇట్లా ఆవలిస్తే నేను అనుకున్నా కథలు కదా కొంచెం ఆవలించిందేమోలే, కాస్త నిద్ర లేపేలాగా ఏదైనా చేద్దాంలే అనుకున్నా. ఒక్కరే కదా అనుకున్నా. మళ్ళీ ఇప్పుడే సౌజన్య మేడం కూడా ఆవలించా. అప్పుడు అర్థమైంది నాకు, అబ్బా నా కథలు మరి మబ్బు అంటే నిద్ర పట్టించేలాగా ఉన్నాయేమో, సబ్జెక్ట్ అయిపోకముందే నిద్రలోకి జారిపోతారేమో అని భయం వేసింది. ఏం భయపడాల్సిన అవసరం లేదు కదా. కంటిన్యూ చేయనా? కంటిన్యూ అంటే సి అని టైప్ చేయండి. సార్ నిద్రపోలేదు సార్ మీ కథలకి, సబ్జెక్ట్ నేర్చుకుంటాం అనే వాళ్ళంతా కూడా సి అని టైప్ చేయండి. లేదు సార్ కాస్త నిద్ర వస్తుంది సార్ అనిపిస్తే మాత్రం ఎస్ అని టైప్ చేయండి. ఏదైనా యాక్టివిటీ చేపిస్తాం 1, 2, 3 అని మళ్ళీ నమస్కారాలు పెట్టిస్తాం మీ అందరికి. లేదు కదా, అందరు సిని టైప్ చేస్తున్నారులే. మా భక్త గారు కూడా సి అని టైప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మెంటర్స్ కూడా టైప్ చేస్తున్నారు. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఒక అమ్మాయి ఈ పోస్టర్ మేకింగ్ చేస్తుంది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేసిందంటే, సార్ సూపర్ ఉన్నాయి సార్ నీ కథలు అద్భుతంగా ఉన్నాయి సార్, చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ట్రాన్స్ఫర్మేషన్ గురించి వదిలేండి, ఆ ట్రాన్స్ఫర్మ్ అయిన విధానం ఓకే, కానీ ఆ రోజు మీరు కథలు చెప్తుంటే సార్ వింటూ అట్లే నిద్రలో జారిపోయాను సార్ అయింది. నా సబ్జెక్ట్ మొత్తం వినకుండా నిద్రలో జారిపోతే ఏం లాభం? చివరి స్టెప్ వరకు ఉండాలి కదా. నిద్రపోదు కావాలంటే ఇన్ఛార్జ్ గారిని అడిగి రికార్డింగ్ పంపిస్తాను, వింటూ కథలు నిద్రపోదు. థ్యాంక్ యూ అండి, మీ అందరూ కూడా సిఎన్ టైప్ చేసినందుకు. మీరంతా యాక్టివ్ ఉన్నారని కోరుకుంటూ, మనము ఇప్పటికి ఎన్ని స్టెప్లు చెప్పుకున్నాం చెప్పండి, టైప్ చేయండి. 1, 2, 3 4 5 మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్లో ఎన్ని స్టెప్లో టైప్ చేయండి, ఒకసారి టైప్ చేసే ప్రయత్నం చేయండి. 3 స్టెప్స్ అయిపోయాయి కదా, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. థర్డ్ స్టెప్ ఏదో ఒకసారి టైప్ చేయండి చూద్దాం. థర్డ్ స్టెప్ ఏదో టైప్ చేయండి. థర్డ్ స్టెప్ టైప్ చేయండి. పర్ఫెక్ట్, హ్యాజ్ ఏ స్ట్రక్చర్. పర్ఫెక్ట్. ఇక మనం 4th స్టెప్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మాస్టర్ స్టోరీ టెల్లర్గా. అసలు 4th స్టెప్కి వెళ్ళే ముందు అసలు కీ నోట్స్ ఏమి, ఇంకేమైనా ఉన్నాయా మనం ఈ కథల్లో మనం వినాల్సినవి? ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఫస్ట్ యాజ్ ఏ స్టోరీ టెల్లర్గా మనం ఏం చూస్తున్నాం వాటికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఏం సార్ ఇది అంటే, మన ఆడియన్స్ని ఓన్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్లో అయిపోయాం కదా, 2వ స్టెప్లో కాస్త క్రియేటివ్ చెప్పాలనుకున్నాం కదా, 3వ స్టెప్లో ఖచ్చితంగా స్ట్రక్చర్ కలిగి ఉండాలనుకున్నాం కదా. ఎప్పుడు ఇలా చెప్పగలుగుతామంటే మన యొక్క ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ని. అందుకోసం ఇప్పుడు చెప్పాను చూడండి, ఆవలించారు, ఒకరంటే ఏమనుకున్నాను కానీ ఇద్దరు అనేసరికి నాకు డౌట్ వచ్చింది, మీరు నిద్రపోకుండా చివరి వరకు ఉండండి అంటే మీరు ఏం చేస్తున్నారో వాటిని నేను రెస్పాండ్ అవుతున్నాను లేదా, నేను చూసిన వాటికి అలా రెస్పాండ్ కావాలి. అలా రెస్పాన్స్ చూపించినప్పుడే
ఆడియన్స్ మనకు కనెక్టివిటీ మోడ్లో ఉంటారు. ఆ తర్వాత కాస్త చిన్నపాటి హాస్యం క్రియేట్ చేస్తూ ఆ కథల్లో అక్కడక్కడ చిన్నపాటి నవ్వుని కలిగి ఉండాలి. అప్పుడైతే వాళ్ళు మన యొక్క ఆడియన్స్ అందరిని కూడా మనం అట్రాక్టివ్గా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా పర్సనల్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుండాలి. నేను అరుణ్ కుమార్ గారిని పలకరించాను, హరిత మేడం పలకరించాను, కృష్ణ గారిని పలకరించాను. అలా మనం పర్సనల్ కనెక్ట్ కావడం వల్ల మా భక్త సార్ని పలకరించాను. ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల అమ్మో నా పేరు పిలిచిన మా సార్ ఏమో ఏమన్నా అడుగుతాడేమో అని చెప్పి కొంచెం యాక్టివేట్ అవుతాం. అలా పర్సన్ టు పర్సన్ మాట్లాడిస్తే చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా వాళ్ళకి ఏం తెలుసో కూడా తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలిసిన కథలు నేను వచ్చి చెప్పినాను ఈరోజు ఏమవుతుంది, సార్ కథలంటేనే బాగుండాలి అనుకుంటే మళ్ళీ మాకు తెలిసిన కథలే చెప్తే ఎట్లా సార్, బోర్ కొట్టిస్తున్నా సార్ అని అనుకోకూడదంటే ఏం చేయాలి మనం? మీకు ఎటువంటి కథలు తెలియదో ఆ కథలు చెప్పే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా ఇన్ఛార్జ్ గారు నాకు చెప్పారు, సార్ పాత బ్యాచ్లు చెప్పిన కథలు కాకుండా కొత్త కథలతో రండి సార్ అన్నాడు. ప్రయత్నం చేయాలట. అలా ప్రయత్నం చేసినప్పుడే కొత్త కథలు మీకు ఇంట్రెస్ట్గా వినే అవకాశం ఉంది. తర్వాత ఇలా చెప్పేటప్పుడు కూడా మనం ఆడియన్స్ మధ్యన ఇలా వాళ్ళ వెంబడి వాళ్ళ మధ్యకి వెళ్తూ ఉండాలి, వాళ్ళ మధ్య మీద ప్రకటిస్తుండాలి. యాజ్ ఎ ట్రైనర్ గా స్టోరీ చెప్పేటప్పుడు ఒక చోట నిలబడి ఉండకూడదు. ఆడియన్స్ దగ్గరికి వెళ్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మన ఆడియన్స్ అందరినీ కూడా అప్పుడప్పుడు మెచ్చుకోవాలండి. హరిత గారు చూడండి చక్కగా వీడియో ఆన్ చేస్తున్నారు. అరుణ్ కుమార్ గారు చూడండి వచ్చినప్పటి నుంచి అద్భుతంగా మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు. ఆ మ్యూట్ లో ఉన్నా నాకు స్పందించే విధానం చూస్తుంది. ఫల్గుణరావు గారు చూడండి చక్కగా నవ్వుతున్నారు. తేజ్ అయితే చిన్న పిల్లడైనా స్టాండింగ్ పొజిషన్ లో వింటున్నాడు అని ఎప్పటికప్పుడు వాళ్ళని కాస్త మెచ్చుకునే ప్రయత్నం చేయాలి. లిఖిత మేడం గారు లాగా అప్పుడప్పుడు ఆవలించిన గుర్తుపెట్టుకొని అది కాస్త అలసటతో వచ్చినదాన్ని గుర్తించి మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరి పర్మిషన్తో ఒక్క నిమిషం సమయం నాకు ఒక 10 seconds అంతే అండి. రికార్డింగ్ స్టార్ట్ చేస్తారా సార్? ల్యాప్టాప్ ఈ 3 స్టెప్పుల తర్వాత సూపర్ సూపర్, మీ యొక్క స్పందన కూడా చాలా బాగుందండి. ఈ 3 స్టెప్పుల తర్వాత మనము కీ నోట్స్ అన్ని కూడా చెప్పుకున్నాం. ఏమని? మనము చూసిన వాటికి రెస్పాండ్ కావాలి, చిన్నపాటి హాస్యం జోడించాలి, దీంతో పాటు మన యొక్క ఆడియన్స్ ని కాస్త మెచ్చుకోలుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఒక కథ చెప్పేటప్పుడు ఆడియన్స్ మధ్యకి వెళ్తూ వాళ్ళతో కనెక్టివిటీ మోడ్ లో చెప్పే ప్రయత్నం చేయాలి. ఇక 4th స్టెప్కి వెళ్ళిపోదామండి. చక్కటి హాస్యం. ఈ హాస్యం ఎలా ఉండాలంటే మన ఆడియన్స్ బోర్గా ఫీల్ కాకుండా చిన్నపాటి హాస్యం కలిగించే కథలు కూడా చెప్తూ ఉండాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే మనము ఒక చక్కటి కాల్ టు యాక్షన్ కానీ అలాగే చిన్నపాటి హాస్యం కానీ జోడించే ప్రయత్నం చేయొచ్చు. సార్ ఈ చిన్నపాటి హాస్యం ఎలా జోడించాలి సార్? అసలు అటువంటి కథలు దొరుకుతాయి సార్ మనకంటే? ఖచ్చితంగా దొరుకుతాయి. మీకు ఇప్పుడు చక్కని కథ చెప్పే ప్రయత్నం చేస్తాం, వినండి. ఒక ఊర్లో ఒక సోమరిపోతు సోమన్న ఉన్నాడు. సోమరిపోతు సోమన్న పేరులోనే సోమర్తనం ఉంది. అంటే ఎప్పుడు చూసినా నిద్రపోవడం వాళ్ళ పని. వాళ్ళ నాన్నోళ్ళేమో గొర్రెలు కాపు కానీ వీడు కూడా వాళ్ళ నాన్నోళ్ళేమో వెళ్తున్నాడు కానీ ఎప్పుడు లేస్తున్నాడు తెలుసా? ఎప్పుడో సూర్యుడు పైకి వచ్చిన తర్వాత ఆ పొద్దు పొడిచిన తర్వాత సూర్యుని వెలుగులు లేస్తుంటాడు. ఎప్పుడు పడుకుంటాడు తెలుసా? సూర్యుడు పోకముందే పడుకుంటుంటాడు. వానికి ఎవరైనా బాగా తెలుసా అంటే ఆ సూర్యుడు తప్ప నుంచి ఊరు తెలియదు. ఆ సూర్యుడు తప్ప నుంచి ఎందుకు లేస్తే సూర్యుని చూస్తాడు, సూర్యుని చూస్తే పండుకుంటుంటాడు. ఈ సోమరిపోతు సోమన్న కాస్త పెద్దగా అయిపోతాడు. అవ్వ పెద్దగా తర్వాత పెళ్లి చేయాలి కదా. ఇంకా మామూలుగా పల్లెటూరులో ఈ సోమన్నకి కనీసం పెళ్ళాం వస్తేనే బాగుపడతాడేమో అనుకుని తల్లిదండ్రులు ఎవరు చెప్పకుండా ఆ సోమరితనం చెప్పకుండా అన్ని ఊర్లో ఎత్తి ఒక అమ్మాయి మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేద్దామని అయ్యగారికి వెళ్తారు. అయ్యా మంచి ముహూర్తం పెట్టాయా, ఎప్పుడు రావాలయ్యా అని ఆయన చెప్తాడు. పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకు రండి, 5 గంటలకు రండి. 5కి అప్పుడు ఆ టైంలో ముహూర్తం పెడతానంటే ఆ సోమన్న వాళ్ళ అమ్మనాలు గుణ దడా అంటది. 5 గంటలకు వీడెప్పుడు లేయాలా, ఆ ముహూర్తం పెట్టాలని. స్వామి 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 ప్లీజ్ స్వామి ఆ 10 గంటలకు 10 గంటలకు పెట్టామంట. అర్థం అవుతున్నది ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి. 5 గంటల ముహూర్తం రావడానికి వీళ్ళకి ఏం ప్రాబ్లం అనుకొని ఏమి అంటే ఏంలే 10-11కి అయితే బాగా మంచి ముహూర్తం అని అడిగినాం అంతేలే అంటే సర్లే అని చెప్పి పూజారిని ఒప్పించి ఆయన కొన్ని అబద్ధాలు చెప్పి ఆ సోమన గురించి అన్ని విషయాలు చెప్పి ముహూర్తం పెట్టిస్తారు. పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిపోయిన తర్వాత తిరిగింపులు మరిగింపులు ఉంటాయి కదా, ఆ తిరిగింపులు మరిగింపులు అన్నీ అయిపోతాయి. అన్ని కూడా సూర్యోదయం తర్వాత సూర్యుడు పోకముందే జరుగుతుంటాయి. ఆ జాగ్రత్తలు అమ్మ కొంచెం కష్టపడి వెతుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వీడు పండుకునే ఇంత ఈ సోమరిపోతే ఇంత ముందే తెలిసిందనుకో ఆ పెళ్లి విడాకులు అయిపోతాయని భయపడతారు. తీరా తిరిగింపులు మరిగింపులు అయ్యే సమయానికి కరెక్ట్ ఆషాఢ మాసం వస్తుంది. సత్య సోమనగాడు అప్పుడు వరకు ఉత్త సూర్యుని చూసినాడు, భార్యను కూడా చూసినాడు కదా. ప్రేమ ఎక్కువైంటది అప్పుడు సూర్యుని మీద, ఇప్పుడు భార్య మీద. తీరా ఆషాఢ మాసం అత్తగారు వచ్చి అమ్మాయిని పిలిచవుతుంది. పిలిచకపోతే ఇంకా సోమన కానీ మనసల్లా
పొద్దున సూర్యుని చూసేది, రాత్రిలో భార్యను తెలుసుకొని పండుకునేది. వాళ్ళ అమ్మ దగ్గర పోతాడు. అమ్మ నేను ఎట్టైనా సరే నా భార్య కడిగి పోవాలమ్మా అంటే, ఆషాఢ మాసం రా పోకూడదురా అంటే, అమ్మ ప్లీజ్ మా నాకు తెలిసిన ఇద్దరమ్మా, ఒకడు సూర్యుడు, రెండో నా భార్య అమ్మ, ఎలాగైనా పోతానంటే, అరే రే పోతే కానీ ఎట్టో నీ తిప్పలు నువ్వు పడదు కానీ తొందర పోయి తొందరగా మీ అత్తలో ఇంట్లో చేరుకొని పండుకోలుదురు అంటే, ఎందుకమ్మా చెప్తాడు, లేదురా నా మాట ఏంటంటే, సర్లేమ్మా పోతాలే అని చెప్తాడు. మరుసటి పొద్దున్న లేమని చెప్తే కూడా లేడు, సోమరిపోదు కదా. ఆ 11కో 12కో లేస్తాడు. లేచిన తర్వాత వాళ్ళ అమ్మ క్యారీ కట్టిస్తుంది. ఒక దూరం రా, నీకు ఎక్కడన్నా మధ్యన ఆకలితో కొంచెం భోజనం చేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళరా అంటే, ఇంకా వీడు ప్రయాణం మొదలు పెడతాడు. నడుచుకుంటూ వెళ్ళడం మొదలు పెడతాడు. బాగా ఎండకు మొదలు పెట్టినాడు కదా ప్రయాణం. 2-3 గంటలకల్లా కరెక్ట్ ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి. తింటాడు. ముందే వాళ్ళ అమ్మ చెప్పింటది, రే బాబు అన్నం మీద పండుకోవద్దురా, తొందరగా వెళ్తే ఊరికి సాయంత్రం చేరుకుంటావు. ఆ సూర్యుడు ఉన్నప్పుడు అంటే అప్పుడు డౌట్ చెబుతాడు, అమ్మా సూర్యుడు ఆడిపోతాడమ్మా, ఎప్పుడు ఈడే ఉంటాడు కదా, నేను ఎప్పుడు చిన్న ఉన్న ముందు చూస్తున్నా సూర్యుని ఆడే ఉన్నాడు, ఇంకేడిపోతాడు సూర్యుడు, నువ్వేందుకు భయపడుతున్నావు, నువ్వేం భయపడుతులే అని చెప్పి ప్రయాణం మొదలు పెట్టినోడు తిన్న వెంటనే నిద్ర వస్తుందబ్బా, ఫుల్ నిద్రపోతాడు. తీర లేచి చూసేసరికి 4:30, 5 అవుతుంది. ఊరు చూసినాం చాలా దూరం. ఇంకా మామూలుగా ఈ సూర్యుడు గురించి తెలియడు ప్రయాణం మొదలు పెడుతుంటాడు. 5 అవుతుంది, 5:30 అవుతుంది. చీకటి నిదానంగా చీకటి ఉంటుంది. సూర్యుడేమో చిన్నగా ఎరుపు రంగులోకి మారి ఆరెంజ్ కలర్లోకి మారి సూర్యాస్తమయం అవుతుంటది. అప్పుడు భయం వేస్తాం మనోనికి, అమ్మని అమ్మ సూర్యుడు ఆడుకోపోతున్నాడు కదా చెప్పకుండా, ఆగు సూర్యుడు అంటున్నాడు. ఆయన ఆగడంలే. కొంతసేపు చీకటి అయిపోయింది. భయం వేసింది సోమన్నకి. అబ్బా మా అమ్మ ఇందుకోసం అని చెప్పినేమో, సూర్యుడు మా ఊర్లో సూర్యుడు నా ఎంబడి ఇంతవరకు ఉంటాడేమో, యాడికి వేప ఈ సూర్యుడు అని భయపడుకుంటూ పోతాడు. అంతవరకు దూరం నుంచి అక్కడక్కడ ఇల్లు కనిపిస్తాయి. అమ్మయ్య నా భార్య ఊరు వచ్చిందనుకొని నిదానంగా దగ్గరికి వెళ్తాడు. ఆ ఊర్లోకి వెళ్తే సూర్యుడు అప్పటికే పోయింటాడు కదా, అంత చీకటి ఉంటుంది కదా. ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఫస్ట్ ఆ చిన్న ఇంట్లో నుంచి చిన్న వెలుతురు కనిపిస్తుంది. అరే ఆడపోయిన సూర్యుడు వీటికి వచ్చినాడా అని చెప్పి చిన్న డోర్ తీసి లోపల చూస్తాడు. లోపల వాళ్ళు పాపం పేదవాళ్ళు అనుకుంటా, అప్పుడు కాలం అంతా లైట్ లేవు కదా, లాంతర్ పెట్టుకుంటారు. లాంతర్ చూసి, అబ్బా వీళ్ళ ఇంట్లో సూర్యుని పిల్ల ఉందే, మా ఊర్లో ఇంత పెద్ద సూర్యుడు ఉన్నాడు, ఈయన మాత్రం సూర్యుని పిల్ల ఉందే, ఏం గొప్పలురా వీళ్ళు అనుకుంటా మళ్ళా ఇంట్లో పోతాడు. మళ్ళా ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లో చూసిన చిన్న లాంతర్ ఉంటది. తల ఊరు ఎంత గొప్పలు ఉన్నారా, మా ఊరు మొత్తానికి ఒక పెద్ద సూర్యుడు ఉంటే వీళ్ళ ఊర్లో అన్ని సూర్యుని పిల్లలు ఉన్నారా అనుకుంటా. అప్పుడెప్పుడో వాళ్ళ అత్తమామల మాటల కట్నం గుర్తొస్తుంది వీనికి. ఏం చెప్పింటారు వాళ్ళ అత్తమామలు, అల్లుడు అమ్మాయి బాగుంది కదా అల్లుడు, డబ్బులు తక్కువ వేసుకున్నాడు, పేదవాళ్ళ మనడు అంటారు. అప్పుడు గుర్తొచ్చి మా అత్తోళ్ళు ధనవంతుల పేదవాళ్ళ, వీళ్ళ ఊర్లోనేమో అన్ని సూర్యుని పిల్లలు ఉన్నారు, అంత పెద్ద పెద్ద డబ్బులు వాళ్ళే. మా అత్తోళ్ళ ఇంట్లో ఉన్నారంటే డబ్బులు వాళ్ళు, మా అత్తోళ్ళ ఇంట్లో సూర్యుని పిల్లలు లేదనుకో, నిజం అంటే మా అత్త చెప్పినట్ల కరెక్టే అనుకొని వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ తిన్నులు 4-5 రూమ్లు ఉంటాయి. అల్లునికో రూము, కొడుక్కో రూము, వాళ్ళ అత్తమామలకో రూము, ఒక వంట రూము. పోతేనే అంతా దగ్గర మెరిసిపోతున్నారు ఆ ఇండ్లంతా. ఒక్కొక్క రూమ్ లో ఒక లాంతర్ పెట్టింటారు వాళ్ళ అత్త, అల్లుడు వస్తున్నాడని చెప్పేసి. రావడం అల్లుడు కలడు అంటే అత్త చేయి ఎదిరించి పోతపో అని కూడా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బెడ్ మీద అనుకుంటాడు. బాధేస్తుంది. ఏమన్నా నా మీద ప్రేమతో కానీ ఆ శనమాసంకి నన్ను పిలుచుకొచ్చింది కాబట్టి అత్తను చూసి కోపం అంటాడేమోలే, నేను దగ్గర పోతే కొంచెం కూలెత్తాలి అనుకొని దగ్గరకు వస్తుంది. ఏమబ్బా అంత సీరియస్ అవుతున్నావు ఏమంటే, పక్క పో అంటాడు. ఇంకా కొంచెం భార్య అన్ని గోమ్ చేస్తే కూడా వినాడు. సరే కానీ సమయం రాత్రి అవుతుంది, కాస్త భోజనం చేసి పండుకుందరు అబ్బా అంటే, వస్తలే అని చెప్పి అప్పటికప్పుడు చిల్లు పడుకున్నప్పుడు చిన్న ఆలోచన కలుగుతుంది. మా ఊర్లో సూర్యుడు లేడు కదా, నేను సాయంత్రం వచ్చేసరికి సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా, ఈ ఇంట్లో 4 సూర్యుని పిల్లలు ఉన్నారు, మా ఎత్త ఎట్లా కట్నం తక్కువ ఇచ్చింది నాకు మోసం చేసి, నేను కూడా ఎలాగైనా మోసం చేసి ఈ సూర్యుని పిల్లలు నేను ఎత్తకపోవాలా మా ఊరికి అని చెప్పి ఆశించాడు. ఎప్పుడైతే పోలా అందరు పడుకుంటుందో ఎత్తుకోలా. పోయినాడు, గబగబా అన్నం తినేసినాడు. తిరిగి వచ్చి రాత్రి గోముగా భార్య మీద చేస్తే కూడా చేతి చేసినాడు. ఏమండి అంటే, నేను బాగా అలసిపోయినాను, నన్ను వదిలేయే అని చెప్పి యాక్షన్ చేసినాడు. భార్య నిద్రలేకపోయింది. ఇప్పుడు మనోడు కళ్ళు తెచ్చినాడు. నిదానం కళ్ళిట తెరిచి భార్య కళ్ళు చూసినాడు. ఫస్ట్ భార్య పండుపోయింది. ఏమే అన్నాడు కావాలని, లేస్తదేమో అని. లేచలేదు. అమ్మాయి అని మనసు నెగినాడు. పక్క రూమ్లో పోయి చూసినాడు. అత్త మామ ప్రశాంతం పడుకున్నారు. ఆ పక్క రూమ్లో పోయినాడు. బామర్ది అనుకున్నాడు. ఇప్పుడు ఏం కావాలా, ఒక సూర్యుని పిల్ల ఎత్తకు రావాలా, మా ఊరికి ఎత్తపోవాలని చెప్పి జాగ్రత్తగా సూర్యుని పిల్లని పట్టుకోవడానికి కానీ లాంతరం పట్టుకున్నాడు. బాగా దాన్ని ఒక గంపలో పెట్టుకున్నాడు. జాగ్రత్తగా బయటికి వెళ్ళినాడు.
అక్కడ చూస్తున్నాడు. పొద్దున్న లేసరికి ఊరు కనపడకుండా ఒక చోట పెట్టుకోవాలి, దీన్ని ఏడ పెట్టాలని చూస్తున్నాడు. అంత బాగా ఒక గడ్డివాములు కనిపించినాయి ఎవరు కనపడకుండా దూరంగా. ఎలాగైనా సరే ఈ సూర్యుని పిల్ల దాచిపెట్టిన బాగుందని చెప్పి గడ్డివాము బాగా పైకి లేపి కింద సూర్యుని పిల్లని గంపన పెట్టేసి లోపలికి వచ్చి సల్లగా పడుకున్నాడు. ఎప్పుడెప్పుడు పొద్దుగైతుందే, ఎప్పుడెప్పుడు సూర్యుని పిల్లని ఎత్తపోవాలని చూస్తున్నాడు. పండుకున్న తర్వాత కొంతసేపు బయట అంతా అరుపులు గట్టి కలుస్తున్నారు. ఓయమ్మో, ఓ నాయను, ఓయమ్మో అని. ఏందబ్బా అని చూస్తే పక్కన భార్య లేదు. భార్య అడిగిన బయట చూస్తే అత్తమామలు లేరు. బయటకు చూస్తే మొత్తం జనాలు ఆ దూరంలో మొత్తం అంటకపోయినాయి గడ్డివాములంతా. అంటే పోతే అందరూ అరుస్తుంటే, బాధతో అరుస్తుంటే, నీళ్ళు వేస్తుంటే వీనికి ఎక్కలేని పట్టాన కోపం వచ్చింది. దొంగ నా కొడుకులారా, నా ఊర్లోకి ఒక చిన్న సూర్యుని పిల్ల తవ్వుదామంటే మా అత్త మోసం చేసి కట్నం తక్కువ ఇచ్చిందేమో, ఒక సూర్యుని పిల్లని తవ్వుదామని నేను పెట్టుకుంటే సూర్యుడు మంచోడు కాబట్టి నా సూర్యుని పిల్లని పెద్ద చేసింటే బగ మండి పెద్ద సూర్యుడు అవుతుంటే మీరు వచ్చేస్తారా అని చెప్పి ఆ నీళ్లు పోసే వాళ్ళందరినీ ఆపండ్రా అని అనిసాడు. అంతప్పుడు అత్త భార్య అందరూ వచ్చి అల్లుడు ఏమన్నాడు, ఏమైందంటే లేదత్త మన ఇంట్లో సూర్యుని పిల్ల ఇది ఇంత పెద్దగా ఎత్తుంటే వీళ్ళు ఆయనందరూ ఆపుతారు ఇక్కడికి వచ్చి అని చెప్పి గట్టి వాళ్ళని దుబ్బడాస్తారు. అప్పుడు అర్థమవుతుంది అందరికి ఎవడరా మంట పెట్టిన పనికిమాలినోడు అంటే వీడైనా అర్థమైపోతుంది. పట్టుకుని అందరు 4 దెబ్బలేస్తారు. భార్య కాపాడుకొని లోపం తీసుకొస్తుంది. తీరా అత్తమామలు చెప్పి ఆ పిల్లని వాళ్ళ అమ్మాయిలు చెప్పి ఆ సోమన్న యొక్క సోమరతనం బయటపడిపోతుంది. బయటపడిన తర్వాత ఆ రోజు నుంచి సోమన్నకి ఏది సూర్యుని పిల్ల ఏది లాంతరి పిల్ల భార్య ద్వారా అన్ని చక్కగా విని సోమరతనం తగ్గించుకుంటాడు. దే ట్రైనర్స్ ఈ కథ చెప్పేటప్పుడు హాస్యం బాగా ఉందనుకోండి, మనలో చాలా పగలబడి నవ్వినారు. ఎక్కడైనా గంభీరంగా కూర్చోాలనుకున్న వాళ్ళు కూడా చిన్నపాటి మీ మనసులో చిన్నపాటి ఆనందమన్నా కలిగింది. ఇలాంటప్పుడు ఇంత చక్కటి కథని కానీ మన ముందున్న ఆడియన్స్ చెప్పగలిగితే ఒక స్టోరీ టెల్లర్గా మీరు అద్భుతమైన కథ కూడా అయినట్టేనా కాదా? ఇంత చక్కని హాస్యాన్ని కలిగించిన తర్వాత ఇక మిమ్మల్ని చెప్పే సబ్జెక్టు సోమరతనం గురించి ఇంకా ఏం చెప్పాలని అవసరం లేదు. వాడు సోమన్న లాగా ఉండకుండా ఎలాగైనా మారొచ్చు అని అనుకుంటాడా లేదా? హాస్యాన్ని జోడించే కథలు ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కథలు నేర్చుకోండి. మన ఆడియన్స్ ని ఇలాంటి చక్కటి కథల ద్వారా కూడా చాలా చక్కటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే ప్రయత్నం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకు గుర్తొచ్చే ఒకటి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఒక గొంగళి పురుగు చూస్తే చాలా అసహ్యకరంగా ఉంటుంది, కానీ తన పరిణామ క్రమంలో సీతాకోక చిలకలాగా ఎలా ఉంటుందో అలా మారాలి మన కథ వింటే. హాస్యంతో చెప్పేటప్పుడు కానీ లేదా సబ్జెక్టు కథలో ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కానీ మన ముందున్న ఆడియన్స్ అందరూ కూడా అలా మారగలిగినప్పుడు మాత్రమే మనం అద్భుతమైన మాస్టర్ స్టోరీ టెల్లర్ కావడానికి. ఈ కథ చెప్పేదాకంటే ముందు అంటే ఈ కాల్ టు యాక్షన్కి ఆల్రెడీ మీకు సోమనలో తెలిసింది, కానీ 1+1 బొనాంజా అంటే కాల్ టు యాక్షన్కి ఇంకో కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. సార్ మాకు ఇంకో కథ కూడా కావాలి సార్ ఈ కాల్ టు యాక్షన్కి అని అనిపిస్తే బోనస్గా బిఎన్ టైప్ చేయండి. చాలే సార్ కథ చాలా బాగుంది, బాగా అర్థమైంది, ఇక్కడికి చాలు, ఒక కథ చాలే అనుకుంటే బోనసే కదా. మీ అందరికీ తెలుసు ఎప్పటిలాగానే మీరు వజ్ర 30-40 మందిని వెతికితే కానీ మీలాంటి ప్రదీప్ రెడ్డి గారు లాంటి సంజీవ్ గారు లాంటి మంచి వజ్రాలు వచ్చలేరు. కాబట్టి మీరంతా బోనస్ అడుగుతారు, ఖచ్చితంగా డబుల్ బోనస్ అడుగుతారు. మీకోసం మరో కథ చెప్పే ప్రయత్నం చేస్తా. అలా చెప్పాలంటే మాత్రం ఈ బొమ్మ గమనించండి. గౌతమ బుద్ధుడు చెట్టు మట్టుకొని కూర్చున్నాడు. అసలుకి మనం చెప్పే కాల్ టు యాక్షన్కి లేదా ఇప్పుడు చెప్పబోయే ఈ 5th స్టెప్కి ఈ గౌతమ బుద్ధుడు చెట్టు ఎందుకు కొట్టుకున్నాడో చూద్దాం. ఒక ఊర్లో ఒక అద్భుతమైన తల్లి, ఆ తల్లికి 2 పిల్లలు. 2 పిల్లల పేరు, ఒకరు గోపినాథ్ గారు, ఒకరు విజయ్ గారు. ఆ తల్లి పేరు మాధవి గారు. పాపము ఆ తల్లికి 2 పిల్లలు అంటే ఇష్టం. పెద్దవాడు చిన్నవాడు మరీ ఇష్టం. పెద్దవాడు చాలా మంచోడు, కానీ రాత్రి అయితే మాత్రం ఫుల్ తాగొచ్చి అమ్మ నా బూతులు తిట్టేది అందరిని, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ. ఊర్లో తిడితే ఊర్లో అందరూ వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మతో గొడవ పడేది. తమ్ముడు అడ్డం పోతే తమ్ముడు 2 ఏటు కొట్టేది. పాపం తమ్ముడు అందరి దగ్గరికి పోయి చెప్తాడు, చూడండి మా అన్న కొట్టినాడు అని చెప్పేసి. అయినా మానుకోడు. పొద్దున్న లేసరికి తమ్ముడు ప్రేమిస్తాడు, అమ్మను ప్రేమిస్తాడు, చుట్టుపక్కల వాళ్ళందరికీ గమనిస్తున్నాడు, బాగా ప్రేమిస్తూ మంచి పలికిస్తాడు. వీనికేం పిచ్చి, ఆ రాత్రి తాగేది ఒక్కటి మానుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి కాస్త వాళ్ళ అమ్మ ఎవరైతే మానిపిస్తారని కనుక్కుంటే వాళ్ళ ఊర్లోకి గౌతమ బుద్ధుడు వచ్చాయని తెలుస్తుంది ఆ అమ్మకి. ఎలాగైనా సరే మానిపించాలి, గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తే ఎటువంటి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే మానిపోతా అని చెప్పేసి ఆ పిల్లవాడిని చెప్తుంది, పెద్ద పిల్లవానికి, బాబు నాన్న గోపినాథ్ దయచేసి గౌతమ బుద్ధుడు మన ఊర్లోకి వచ్చాడు,
నీ తాగుబోతు అలవాటు మానుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈరోజు గౌతమ బుద్ధుని కలుస్తావా అంటాడు. వెంటనే మంచోడు కదా, పొద్దునైతే మానుకునే వ్యక్తి కదా, వెంటనే ఓకే అమ్మా ఓకే వెళ్ళిపోతా అంటాడు. తమ్ముడిని కాస్త తోడిచి పంపిస్తాడు. పంపించిన వెంటనే పోతూ ఒక కరెక్ట్ మద్యం దుకాణం షాప్ కనిపిస్తుంది, సరాయి షాప్. అన్ని ప్యాకెట్లు పెట్టినట్టు ఇట్లా ముడిగట్టి గుడుంబ శంకర్లో వాడు పవన్ కళ్యాణ్ తాగినట్ట, సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రమే అలా తాగినట్టు అన్ని కనిపెట్టారు. పోతూ గోపినాథ్ ఇట్లా చూస్తారు, ఒక చూపు చూసి రా రా అని పిలుస్తుంటాయేమో సరాయి ప్యాకెట్లు. లోపల ఏమనుకుంటున్నాడు, తాగకూడదు అనుకుంటాడు. కానీ ఆ రోజు గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నాడు కదా, గౌతమ బుద్ధుడు ఖచ్చితంగా మానిపిస్తాడు కదా, ఖచ్చితంగా మానిపిస్తాడు కాబట్టి లాస్ట్ ఒక్కసారి తాగుదామని చెప్పేసి గబుక్కున పోయి లాస్ట్ ఛాన్స్ తమ్ముని అడుక్కొని 4 ప్యాకెట్లు కొనుక్కొని జోలు పెట్టుకొని తమ్ముడు గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళాలని చాలా దూరం ఉంది కదరా, ఒక్క ప్యాకెట్ తాగుతారా అంటాడు. పాపం మానేస్తా అన్నాడు కదా, లాస్ట్ ఛాన్స్ అన్నాడు కదా, కొనుక్కొచ్చుకున్నాడు కదా అని చెప్పి తాగలేను అంటాడు. తాగుతాడు, చిన్న కరిపిస్తుంది. అది మామూలే కదా సరైన. అయితే తీర గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. చూస్తే ఇంత పెద్ద లైన్ ఉంటది, చాలా పెద్ద లైన్. ఇంకా నిలబడి యాసిడ్ వస్తుంది. మళ్ళీ అడుగుతాడు, తమ్ముడు జోబులో 3 ప్యాకెట్లు ఉన్నాయిరా, ఇంత పెద్ద లైన్ వస్తే కోపం వస్తుందిరా, యాసిడ్ వస్తుందిరా, ఇంకొక ప్యాకెట్ లాస్ట్ రోజు కదా అంటాడు. పాపం తమ్ముడికి ఒక రకం భయం, ఎందుకంటే తాగితే కొడతాడు కదా, కొడతాడని సర్లే అందరం ముందు ఏం కొడతాడులే అన్నా, సర్లేనా లాస్ట్ అంటున్నావు కాబట్టి ఇది ఒక్కటి తాగానా అని చెప్తాడు. తాగేశాడు. ఇంకా దగ్గరికి వెళ్తాడు. కరెక్ట్ గౌతమ బుద్ధుడు వచ్చేస్తాడు. గౌతమ బుద్ధుని దగ్గరికి పోయి అడుగుతాడు, బుద్ధ నాకు తాగే అలవాటు ఉంది, పూర్తిగా అసలు రాత్రి అయితే పిచ్చి తాగుబోతుని, ఏం చేస్తాను నాకే తెలియదు, నాకు ఇష్టమైన తమ్ముని కొడతాను, మా ఇంట్లో అమ్మని తిడతాను, ఊర్లో అందరిని తిడతాను, పెద్ద గొడవ చేస్తాను, ఏం చేయాలంటే, అవునా నీకు మంచి మంత్రం చెప్తా బాబు, చాలా మంచి మంత్రం. కానీ ఆ మంత్రం నేనుగా చెప్పేది, లోపల ఒక చెట్టు ఉంది, మంత్ర చెట్టు. ఆ చెట్టు చెప్తుంది, నేను అక్కడికి వెళ్ళి కనుక్కొని వస్తాను, ఆ మంత్రం చెప్తే వినొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఒక 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, అర్ధ గంట అవుతుంది, కోపం వస్తుంది. లోపల జోబులో చూస్తాడు, 2 ప్యాకెట్లు ఉంటాయి. మళ్ళా తమ్ముడు కల్లా చూస్తాడు, అన్న లాస్ట్ కదన్నా, ఇది ఒక్కసారి కదన్నా తాగనా అంటాడు. 3వ ప్యాకెట్ తీస్తాడు. 3వ ప్యాకెట్ తీసి తాగుతాడు. అయినా రాకపోతే కోపం వస్తుంది. ఇంకా తమ్ముడికి ఇంకా భయం వేస్తుంటది, ఇప్పటికే 3వ ప్యాకెట్ తాగాడు కదా. 3వ ప్యాకెట్ తాగిన వెంటనే భయం వేసి వెంటనే ఏం చేస్తాడు, అన్న ప్లీజ్ అన్న ఇంకో ప్యాకెట్ తాగుతా అంటే లేదురా అని చెప్పి తమ్ముడు 2 ఏట్లు కొట్టి లోపలికి వెళ్ళిపోతాడు. గౌతమ బుద్ధుని గారు ఏం 5 నిమిషాలు వస్తానే మంత్రం చెప్తానే, చెట్టు చెప్తా అంటాడు, మంత్రం చెప్పే చెట్టు ఏడుందో చూద్దాంపా అనుకున్న లోపలికి వస్తాడు. లోపలికి వస్తే గౌతమ బుద్ధుడు చెట్టు పట్టుకొని గట్టి కరుచుకొని నన్ను వదిలిపెట్టు అంటుంటాడు. అర్థం కాదు అసలు వీడిని తాగినోనికి. అప్పటికే కళ్ళు తిరుగుతుంటాయి కదా, మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీస్తాడు, మళ్ళీ ఒకసారి పీకుతాడు, మళ్ళీ తాగేస్తాడు. ఇట్లా కళ్ళు ఇట్లా చూస్తాడు. మళ్ళీ గౌతమ బుద్ధుడు గట్టి పట్టుకొని దాన్ని నన్ను వదిలిపెట్టు అంటుంటాడు. వచ్చి గౌతమ బుద్ధుని టచ్ చేసి, ఏం బుద్ధ ఏం తమాషా చేస్తావా, నువ్వు గట్టిగా చెట్టు పట్టుకొని చెట్టును వదిలిపెట్టు అంటావా అంటాడు. నేను మంద అయినా నువ్వు మంద ఆగినావా, నేను మంద అయినా కరెక్ట్ ఉన్నా, నువ్వు మంద ఆగిపోయినా చెట్టుని గట్టి పట్టుకొని నన్ను వదిలిపెట్టు అంటావా నువ్వు అని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు చాలా తెలివిగా, బాబు ఇంకొకసారి చెప్తున్నా ఏమి అంటే, చెట్టు నువ్వు గట్టిగా పట్టుకున్నావు కదా, నువ్వు వదిలిపెట్టాలి కదా దాన్ని, అంతేగాని చెట్టు నువ్వు నన్ను వదిలిపెట్టు అని అంటావా అంటే, అప్పుడు నిదానంగా చెయ్యి వదిలిపెట్టిన గౌతమ బుద్ధుడు తిరిగి, బాబు గోపినాథ్ మందును నువ్వు పట్టుకున్నావా, మందు నిన్ను పట్టుకునిందే, మందు నిన్ను వదిలిపెట్టాలనా నువ్వు మందును వదిలిపెట్టాలా అన్న వెంటనే ఆ గోపినాథ్ మత్తు ఎక్కినది కాస్త దిగి, జీవితంలో ఎప్పుడు తాగను బుద్ధ అని చెప్పి బుద్ధుని కాళ్ళకు నమస్కరించి, తన జీవితంలో ఒక గొంగళి పురుగు నుంచి సీతాకొక చిలుకలాగా మారే చాలా రోజుల సమయాన్ని కూడా ఒక చిన్న మాటలు, చిన్న మంత్రంలో, చిన్న కథలో మన ముందు ఆడియన్స్ కూడా ఇలా చక్కగా యాక్షన్ తీసుకురాగలిగి గొప్ప గొప్ప కథలు మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్గా ఎంతో మంది ట్రైనర్స్ చెప్పే అద్భుతమైన అవకాశం ఇక్కడ నేర్చుకోబడుతుంది. ఇదే మన 5th స్టెప్, కాల్ టు యాక్షన్. సార్ సూపర్ సార్, మీ బోనస్ కథ అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి. ఓకే సార్ ఇట్లాంటి కథలు చాలా విన్నాం అనుకుంటే ఓకే అని టైప్ చేయండి. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కదా, అన్ని సూపర్ వస్తాయి కదా. ఎందుకు, ఎప్పటిలాగా మీరు వజ్రాలు కాబట్టి, డైమండ్స్ కాబట్టి. థ్యాంక్ యూ. రైట్. సరే, ఇట్లా కథలు చెప్పే విధానంలో అసలు మన స్టోరీ ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి, ఖచ్చితంగా మనం చెప్పేటప్పుడు విజువలైజేషన్ కలిగి ఉండాలండి. ఇప్పుడు మనము 3-4 కథలు చెప్పుకున్నాం, అన్ని కూడా మీరు సూర్యుని పిల్ల చెప్పేటప్పుడు మీలో హాస్యం ఎలా వచ్చింది, మీకు ఆ విజువల్ కనిపిస్తే వచ్చింది. సూర్యుడిని గౌతమ బుద్ధుడు చెట్టును పట్టుకున్నప్పుడు
చెట్టు నిన్ను పట్టుకుందే, నువ్వు చెట్టును పట్టుకున్నావు అన్నప్పుడు మనం ఆ చెట్టు ఊహించుకోలేదు. ఆ తాగుబోతు ఎవరైతే గోపినాథ్ గారు ఉన్నారో ఆ గోపినాథ్ తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో మీరు ఊహించుకోగలిగారు ఇలా విజువలైజ్ చేయగలిగారు. దీంతో పాటు మనం పర్సనల్గా ఎమోషనల్గా కనెక్ట్ కావాలి. ఎలా మీకు ఫస్ట్ కథ గుర్తుందా? రాక్షసుని గురించి తల్లి గురించి చెప్పేటప్పుడు మనం ఫీల్ అయ్యామా లేదా, ఎమోషన్ కనెక్ట్ అయినామా లేదా? ముఖ్యంగా చెప్పేటప్పుడు కథలో ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఉండాలి. కథ మొదలు పెట్టాం, ఫస్ట్ చెప్తున్నాం, మధ్యలో ఇంకో కథ చెప్పాం, లాస్ట్ చివరికి తీసుకొచ్చాం. అసలు ఈ కథల్లో ఎక్కడ సార్ మీరు ఏం చెప్తున్నారు సార్? ఫస్ట్ నుంచి మధ్యకి, మధ్య నుంచి లాస్ట్ వచ్చేసరికి కథని డిస్కనెక్ట్ అయిన అనకూడదు. ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్ గా ఇన్సిడెంట్స్ అన్ని కలిసి ఉండాలి. మొదలు పెట్టినప్పుడేమో తాగుబోతు కథ చెప్పి, మధ్యకి వచ్చేసరికి వేరే వ్యక్తి కథ చెప్పి, చివరికి వచ్చేసరికి ఇంకోసారి ఎండ్ చేస్తే ఇంటర్ రిలేటెడ్ మీరు మిస్ అయినట్ల. అలా ఇంటర్ రిలేటెడ్ మిస్ కాకుండా ఇన్సిడెంట్స్ అన్ని కూడా రిలేటెడ్ కలిసి ఉన్నారు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 3 స్టార్ మార్క్ సంబంధించిన కంటెంట్ అనేది అనవసరమైన విషయాలన్నీ కూడా తీసివేయాలి. ఇలా తీసివేసినప్పుడు మాత్రమే మీ ఫోకస్ అంతా కూడా మీకు చెప్పే కథ మీద ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ఫస్ట్ టైం మనం ఎక్కడైనా వెళ్తాము, వెళ్ళి అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు మహేంద్ర సార్ చెప్పినది గుర్తొస్తుంది. మీకు ఏమని గుర్తొస్తుంది? సార్ బాయిపాడు సబ్జెక్ట్ లాగా కాకుండా కథలా చెప్తే బాగుంటుందని కథ యాడ్ చేసుకున్నారు. సబ్జెక్ట్ చెప్తూ కథలోకి వెళ్ళిపోయారు. కథ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అని ఇట్లా అన్నాను అనుకోండి అంతమంది ముందు, సత్యగొడ్డు. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? అనవసరమైన విషయాలు కథలో ఇన్వాల్వ్ చేసినప్పుడు, మన బ్రెయిన్ అంతా అనవసరమైన విషయాలకు వెళ్ళినప్పుడు, ఫోకస్ అంతా మెయిన్ స్టోరీ మీద వెళ్ళినప్పుడు ఇటువంటి జరుగుతుంది. అప్పుడు కింద ఉన్న పిల్లలంతా నవ్వుతారు. అబ్బా ఈ రోజు మొట్టమొదటిసారి అవమానం జరిగిందని బాగుంటే నీకు వస్తుంది. ఇలా జరగకూడదంటే అవమానాలు జరిగినా మళ్ళీ అధిగమిద్దాంలేండి, కానీ అలా జరగకుండా జాగ్రత్త పడాలంటే అనవసరమైన విషయాలన్నీ కట్ చేసుకుని వెళ్ళాలి. మన ఫోకస్ అంతా మెయిన్ స్టోరీ మీద ఉండాలి. ఏ సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఉండాలి. ముఖ్యంగా ట్విస్ట్ ఉండాలండి. కథ అయిపోయేటప్పుడు కొంచెం అక్కడక్కడ మన ఆడియన్స్ ఏం జరగబోతుందో చిన్నపాటి మరి బాహుబలి అంతా కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అనంత కాకపోయినా ఎంతో కొంత ట్విస్ట్ అయితే మనం మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా మనం చెప్పే కథ మన కంటెంట్ రిలేటెడ్ అయి ఉండాలి. చివరిలో ప్రాపర్ ఎండింగ్ ఉండాలి. ఎండింగ్ కరెక్ట్ ఉన్నప్పుడే మీరు పర్ఫెక్ట్ గా స్టోరీ టెల్లర్ అయినట్లు. ఆ ఎండింగే మన కాన్సెప్ట్ అండి, అదే మన మోరల్ అండి. 6th వన్ చివరి స్టెప్ అండి, విత్ ఏ ప్యాషన్. సిసిల్లీ బి డిమెల్లీ అని ఈయన ఫాదర్ ఆఫ్ అమెరికన్ సినిమా అండి. మన దాదాసాహెబ్ ఫాల్కే ఎంత గొప్పవాడో అమెరికన్ సినిమా మొత్తానికి ఇతను అంత గొప్పవాడు. ఇతన్ని ఎందుకు తీసుకున్నా ఇక్కడికంటే ఇతని జీవితం చాలా ఆదర్శవంతమైన జీవితం, ప్యాషనెట్ తో వర్క్ చేసిన పర్సన్. అటువంటి వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? తన జీవిత చరమాంకంలో అంటే చివరి దశలో నాకు తెలిసిన అత్యద్భుతమైన విషయాలు ఏమన్నా ఒక అద్భుతమైన కళ ఉందంటే అది ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మాత్రమే అని చెప్పాడు. అంటే తన జీవితం అంత ప్యాషనెట్ బతికిన తర్వాత సినిమా ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది అమెరికా సినిమాని తను చెప్పిన ఒక చక్కని కొటేషన్. ఇదేందుకు చెప్పాను అంటే మీరు ప్యాషన్ తో పని చేయాలని ఎందుకు అని చెప్తున్నాను? ఇంత గొప్ప కళ అయినందుకే. ఆర్ట్ ఆఫ్ స్టోరీ అంటే సింపుల్ కాదండి, మీరు ఒక కథ కూడా మీలో రావాలి. ఏ కథ చెప్తున్నారో దానిలో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు మాత్రమే మీరు ఆ ప్యాషన్ తో వర్క్ చేస్తారని కోరుకుంటూ దీనికోసం కూడా ఒక చక్కని కథను ప్లాన్ చేశాను. మంచి లవ్ స్టోరీ కావాలా మీ అందరికి? కావాలంటే ఏం టైప్ చేయాలి తెలుసు కదా మీకు? ఏం చేయాలా కావాలంటే ఎస్ అని టైప్ చేయండి. లేదు సార్ ఎన్నిసార్లు సార్ ఎట్లా కావాలని అడుగుతాం, మళ్ళీ మీరు టైప్ చేయండి అంటారు కదా. మీరు దీనికి ఎస్ అని టైప్ చేస్తే స్పెషల్ ఉందండి దీనికి. చేశారు మీరు అందరూ ఎస్ అని టైప్ చేస్తున్నారు, మీతో కూడా టైప్ చేయండి. ఈ లవ్ స్టోరీ కావాలంటే మాత్రం చిన్న పని చేయాలి మీరు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత దాదాపుగా 51 మంది ఉన్నారు. 51 మంది ఫీడ్బ్యాక్లు ఇస్తే అప్పుడు ఈ కథని ఒక వీడియో చేసి లవ్ స్టోరీ చెప్పి మీ అందరికి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎప్పుడు మీరు వీడియో ఫీడ్బ్యాక్స్ పంపిస్తేనే 50 మంది పంపిస్తేనే ఫీడ్బ్యాక్ ఇంత మంచి లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తా. లేదనుకోండి ఈ కథ మీకు ఆఫ్లైన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మిస్ ఏం కానీ అని లేండి, ఓకేనా? కానీ ప్యాషన్ మాత్రం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి, ఓకేనా? రైట్, ఇవి 6 స్టెప్స్ అండి. మరి 6 స్టెప్స్ తర్వాత మనం కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ మాట్లాడుకుంటుంది. అసలు ఈ స్టోరీ అంటే ఒక ఫార్ములా కలిగి ఉండాలి. చక్కని ఆ సర్కమ్స్టెన్సెస్, క్యారెక్టర్స్, కాన్ఫ్లిక్ట్, క్రైసిస్, క్లైమాక్స్, కంక్లూజన్ ఎలా ఉండాలి తెలుసా? ఒక సినిమా సూపర్ హిట్ సినిమా చూసినప్పుడు అసలుకి పాత్రలు ఎలా పరిచయం చేస్తారు, ఆ పాత్రలకు ఎక్కడ సమస్య వస్తుంది, ఆ సమస్య ఎక్కడ పెద్దగా అవుతుంది, దాని ఇంటర్వ్యూ వరకు ఎలా తీసుకెళ్ళిన ఇంటర్వ్యూని చివరిలో ఎలాంటి క్లైమాక్స్ తో క్లోజ్ చేస్తారు, ఆ ఫాలింగ్ యాక్షన్ ఏమి, చివరిలో వచ్చే క్లైమాక్స్ ఎలా ఉంది, కన్క్లూజన్ ఎలా ఉంది అనేది 6 ఫార్ములా. ఈ మొత్తం సినిమాలో కానీ ఫస్ట్ సూపర్ ఉండి మధ్య ఇంటర్వ్యూలు బాగుండి చివరిలో కానీ క్లైమాక్స్ బాగాలేకుండా సినిమా ఫెయిల్ చేస్తాం కదా, మనం కూడా అంతే. కాబట్టి ఏ సి కూడా మిస్ కావద్దు. మనం చెప్పే కథల్లో ఈ 6 కంపల్సరీ యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి
అసలుకి ఇలాంటి కథలన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎన్ని రకాల కథలు ఉంటాయంటే చాలా ఉంటాయి. మీకు సపోజ్ కొన్ని చెప్పి ప్రయత్నం చేస్తాను. దేశభక్తి కథలు చెప్తే మన యువత దేశాన్ని రక్షించే గొప్ప సైనికులతనం గుర్తుంచుకోండి మీ కథల ద్వారా. నీతి కథలు చెప్తే మన దేశంలో, మన ప్రాంతంలో, మన విధానంలో ఎక్కడైతే నీతి తప్పుతున్న యువత ఉందో అటువంటి నీతి నేర్పించే గొప్ప వ్యక్తులతో గుర్తుంచుకోండి. వ్యక్తిత్వ వికాస కథలు వాళ్ళ జీవితంలో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ లేకుంటే రేపు పొద్దున ఉద్యోగాలు సాధించి ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళేటప్పుడు ఇటువంటి వ్యక్తిత్వ వికాస కథలు చెప్పగలిగితే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్లే గొప్ప ట్రైనర్స్ సత్తా గుర్తుపెట్టుకోండి. మహాభారతం చెప్తే సమాజంలో ఎలా ఉండాలో, రామాయణం చెప్తే మన ఇంట్లో అన్నదమ్ములు ఎలా ఉండాలో, పంచతంత్ర కథలు చెప్తే ఈ ప్రపంచం ఎలా ఉండాలో చెప్పే గొప్ప కథలన్నీ కూడా మీ ద్వారా చెప్తారని. ఇలాంటి చాలా కథలు ఉంటాయి. ఇక ఎక్కడ నుంచి తీసుకున్నాం అసలు స్టోరీ టెలింగ్ ద్వారా మనకు అడ్వాంటేజెస్ ఏమి? చక్కని ఇమాజినేషన్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ వాల్యూస్ ఉంటుంది. మనం చెప్పే సబ్జెక్ట్ వాల్యూస్ నేర్చుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా నా ముందు కూర్చున్నటువంటి 53 మందిలో ఒకరో ఇద్దరు వాళ్ళ సొంత పనుల వల్ల మేబీ ఇట్లాంటి సెషన్ మేము విన్నాం కదా అని మిస్ అయినారేమో, కానీ చాలా మంది వినడానికి ఇష్టపడతారు. గంట సేపు అయితే కూడా చాలా చక్కగా వినే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా చెప్పే పాయింట్స్ అన్ని గుర్తుంచుకుంటారు. సోమరిపోతు సోమన కథ గుర్తొస్తాయి. 4th స్టెప్ చక్కటి హాస్యంగా ఉండాలని గుర్తొస్తుంది. రాక్షస కొడుకు తల్లి కథ వింటే మన యొక్క ఆడియన్స్ ఎలా ఓన్ చేసుకోవాలి తెలుస్తుంది. అంటే మనం చెప్పే కథలో పాయింట్స్ గుర్తుపెట్టుకునేలా గుర్తొస్తుంది. డీప్ కాన్సన్ట్రేషన్ ఈ స్టోరీ టెల్లింగ్ లో ఉంటుందండి, జస్ట్ వినే ప్రయత్నం కాదు. ఇక ఇది మీకు నేను పంపించే అసైన్మెంట్, మీ ఇన్ఛార్జ్ ద్వారా నేను పంపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక జస్ట్ మీకు స్లైడ్ చూపించడానికి ప్రయత్నం చేశాను. అసలు స్టోరీ ఎలా చెప్పాలి, స్టోరీ చెప్పే విధానం ఏమి? చక్కగా వోకల్ ఎక్సర్సైజ్ చేయాలి. మిర్రర్ ప్రాక్టీసింగ్, అద్దం ముందు కూర్చొని ఈ కథలు మనకు మనమే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎమోషన్స్ ప్రాక్టీస్ చేయాలి. హాస్యం వచ్చినప్పుడు అక్కడ పాత్ర ఎలా పండిస్తుంది, ఒక చక్కటి ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా పండించాలని ప్రాక్టీస్ చేసుకోవాలా. చేసుకొని అద్దంలో మన ముందు మనం కూర్చున్నప్పుడు ఇది నచ్చలేదబ్బా, ఇంకొంచెం ప్రాక్టీస్ పెంచు, ఇది సూపర్, ఇలాగే ప్రాక్టీస్ చేయి అని మనకు మనమే చెప్పుకోవాలి. ముఖ్యంగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీ ముందు ఎలా కూర్చున్నానో అలా అద్దం ముందు కూడా అలాంటి ప్రాక్టీస్ ఖచ్చితంగా అటెండ్తోనే కూర్చోవాలి. ప్రాక్టీస్ బిఫోర్ 2F, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. 2F మీన్స్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. వాళ్ళ ముందు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు మాత్రం మీకు కరెక్ట్ చెప్పగలుగుతారు. కథ ఏం బాగుంది కానీ నువ్వు చెప్పే విధానం బాగాలేదబ్బా అని ఓపెన్ చెప్పిస్తారు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు మనతో ఉండేవాళ్ళు కాబట్టి నిజాయితీ చెప్తారు. కాబట్టి మీ యొక్క 2Fతో కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా మీరు కథలంతా చెప్పేటప్పుడు ఇది మిస్ కావద్దండి. మీరు ఎలా చెప్పినా బాగా చెప్తారబ్బా, ఖచ్చితంగా చెప్పగలుగుతాయి ఈ మాట. మీరు రేపు పొద్దున ఒక కథ ప్రాక్టీస్ చేయండి, 100-200% కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. మీరు దాన్ని నమ్మాలిగినప్పుడు మాత్రమే. ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నప్పుడు మీరు మాస్టర్ స్టోరీగా తెలిసినవి అన్ని కూడా చేస్తూ ఇంకా కొన్ని చేయగలని చెప్పే ప్రయత్నం చేస్తారు. చేయగలిగేది తెలుసు మీకు, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలా, బాడీ లాంగ్వేజ్ ఉండాలా, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉండాలా. కానీ చేయకూడని పెద్ద పెద్ద స్టోరీలు తీసుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఒక 34 నిమిషాల్లో ఒక 5-10 నిమిషాల స్టోరీ ఓకే, అంతకన్నా ఎక్కువ చెప్తే అంత బాగుండకపోవచ్చు. కథలో పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఎక్కువ క్యారెక్టర్లు తీసుకోవద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతాం మన ముందున్న ఆడియన్స్ అంతా కూడా. అలాగే మీరు కొంతమంది మాత్రమే ఆడియన్స్ ఫోకస్ చేయొద్దండి, అందరికి సరిపడా కథలు తీసుకోండి. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పెద్ద కథలు, చిన్న వాళ్ళు ఉన్నప్పుడు చిన్న కథలు, అందరు కలిసినప్పుడు అందరి తగ్గట్టు కథలు చెప్పే ప్రయత్నం చేయండి. ఇక చివరిగా మీరు కథ చెప్తే చివరిలో ఒక మంచి మోరల్ రావాలి, అంతేగాని కథ మొత్తం మోరల్ ఉండకూడదు. అంటే నేను ఈ నీతి కథ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ నీతి కథ ఇలా చెప్తున్నానంటే అని ఇంకా ఫస్ట్ నుంచి నీతి చెప్పకూడదు. కథ వింటే మోరల్ అర్థమైపోవాలా. మోరల్ని పట్టుకొని కథలా చెప్పుకునే ప్రయత్నం చేద్దండి. ఇవి డోంట్స్ అండి. ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇట్లాంటివన్నీ? స్టోరీబుక్స్, బయోపిక్స్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, జెన్ స్టోరీస్, సోషల్ మీడియా, టాక్ షోస్, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు మంచి మంచి కథలు వస్తుంటాయి. వాటిని మీరు ఇన్నాళ్ళు ఒక పోస్ట్ మాస్టర్ లాగా అన్ని గ్రూప్లో షేర్ చేశారేమో, ఇప్పటి నుంచి షేర్ చేయండి. కానీ అంతకన్నా ముందు మీ బుక్లో రాసి పెట్టుకునే ప్రయత్నం చేయండి. రాసుకునే ఓపిక లేదా దాన్ని కాపీ చేసుకుని మీ పర్సనల్ విండోలో సేవ్ చేసి పెట్టుకోండి. ఈ కథ ఎక్కడ ఉపయోగపడుతుందో రాసి పెట్టుకోండి. అలా రాసి పెట్టుకున్నప్పుడు అద్భుతంగా మేము ఒక పోస్ట్ మ్యాన్ లాగా కాకుండా మనం అద్భుతమైన మాస్టర్ స్టోరీ టెల్లర్ అవుతాం. ముఖ్యంగా ఇంపాక్ట్ టీవీలోనే ప్రతిరోజు డిజైన్ స్టార్ట్ జరుగుతుంది. దీంట్లో చాలా మంది వస్తుంటారు వక్తలు, వాళ్ళంతా కూడా చక్కని కథలు చెప్పే ప్రయత్నిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక చివరిగా మీకు ఇంత పెద్ద స్టోరీ టెల్లింగ్ అనే క్లాస్ని 1 గంటలో చెప్పే ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నం ఏమో తెలుసా? మిమ్మల్ని హిమాలయ పర్వతాల దగ్గరికి ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళలేకపోవచ్చు. ఆ హిమాలయ పర్వతాల మీద మిమ్మల్ని ఉంచి ఆ హిమాలయ పర్వతాల యొక్క స్వభావాన్ని మిమ్మల్ని అర్థం చేయించలేకపోవచ్చు. కానీ మాధవ్ మేడం గారు, రమేష్ గారు, వాళ్ళ టీం మొత్తం ఇచ్చిన ఈ చక్కటి అవకాశం ఉపయోగించుకొని మీ అరచేతిలో ఐస్ ముక్కలను పెట్టి ఆ హిమాలయ పర్వతాల యొక్క స్వభావాన్ని కలిగించే ప్రయత్నం చేశాను. ఇలాంటి ప్రయత్నం చేసినందుకు, ఇలాంటి కథ కూడా నాలో ఉన్నాడని గుర్తించినందుకు
ముఖ్యంగా మా రామచంద్ర సార్ గారికి, మా మొత్తం టీం మొత్తానికి, మధురం టీంకి, రాబోయే మధురం టీంలో 200 బ్యాచ్ సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు జన్మించిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు చెప్పిన నా గురువులకి, తప్పులు చేసినా దాన్ని తప్పును సరిచేసినటువంటి ఈ సమాజానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మహేంద్ర కోటకొండ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ సార్, మహేంద్ర సార్. ఎంత బాగా చెప్పారంటే అద్భుతంగా ఈ రోజు చెప్పారు సార్. కథలకు వన్నె తెచ్చే వీరుడు, తన కథలతో జ్ఞానాల్లో జ్ఞానోదయాన్ని నింపే యోధుడు, అమ్మ అంటూ అందరికీ ఆప్యాయతను పంచే చిన్ని కృష్ణుడు, మనల్ని మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దే మహేంద్రుడికి మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మహేంద్ర సార్. ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటూ హిందూ, ముస్లిం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, అప్పుడే అంతరిక్షంలో ప్రయాణం చేయగలమంటూ చెప్పారండి. తర్వాత తల్లి కొడుకు ఫీలింగ్ని చెప్తూ ఆ ఫీలింగ్ని జనాలకు ఎలా అందించాలో అంటూ చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత ఏడు చేపల కథ చెప్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోకుండా దాన్ని కూడా మనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎలా మలుచుకోవాలో చెప్పారు. తండ్రి కూతురు కథ చెప్తూ బంగాళదుంపలు, కోడిగుడ్ల గురించి, కాఫీ గింజల గురించి చెప్తూ సమస్యను కూడా అవకాశాలుగా ఎలా మలుచుకోవాలో చెప్పారు సార్. కథలో హాస్యాన్ని జోడించాలి అంటూ సోమన్న కథ గురించి అద్భుతంగా వివరించారండి. గంగుల పురుగు నుంచి సీతాకోక చిలుకలా ఎలా మారాలో చెప్పారు. ఒక తాగుబోతుడికి గౌతమ్ బుద్ధుడు ఎలా బుద్ధి చెప్పాడో చెప్పారు. ఇలా అనేక విధాలుగా చెప్తూ మా అందరిలో ఆ హాస్యాన్ని, ఆ ఫీలింగ్ని అన్నిటిని జత చేర్చి ఒక అద్భుతమైన కథని ఎలా మనం తయారు చేసుకోవాలో మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ మహేంద్ర సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ భవాని మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. విత్ ద పర్మిషన్ ఆఫ్ హోస్ట్, రికార్డింగ్ ఆఫ్ చేయనా?